సో దీనికి అర్థం చేసుకోవాలంటే నేను చెప్పేది ఏంటంటే, ఒక టర్మ్ లోన్ ఫైనాన్సు, వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్సు 2 కూడా డిఫరెంట్ యాస్పెక్ట్స్. టర్మ్ లోన్ ఫైనాన్స్ అనేది ఎక్కడ వస్తుందంటే, సపోజ్ ఎవరైనా ఒక జిరాక్స్ మిషన్ కావాలన్నాడు అనుకోండి, దాని కాస్ట్ 1 lakh అనుకోండి. సో వాడు కొటేషన్ పట్టుకొస్తాడు. మనం ఏం చేస్తాం, అరే బాబు నువ్వు 25% అంటే ఒక 25,000 నీ ఓన్ ఫండ్స్ మార్జిన్ రూపంలో నువ్వు తెచ్చిపెట్టుకుంటే మిగతా 75,000 నేను ఇస్తాను, నీ జిరాక్స్ మిషన్ 1 lakh పెట్టి నువ్వు కొనుక్కోవచ్చు అని చెప్తాం. సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు ఒక ఫిక్స్డ్ అసెట్ అనేది క్రియేట్ అవుతుంది అవుట్ ఆఫ్ యువర్ లోన్. ఓకే, అంటే చెప్పాలంటే ఇది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటే. సో ఇట్ ఈజ్ ఏ ఫిక్స్డ్ క్యాపిటల్ కింద లెక్క. సో అది వాడు ఏం చేస్తాడు, ఒక జిరాక్స్ మిషన్ తెచ్చిపెట్టుకుంటాడు, అక్కడితో అయిపోతుంది. తర్వాత వాడు దాన్ని యూజ్ చేసుకున్న కొద్దీ కూడా వాడికి దాని మీద ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇన్కమ్ జనరేట్ అయిన తర్వాత అది మీకు లోన్, అదే ఇన్స్టాల్మెంట్ రూపంలో మీకు విత్ ఇంట్రెస్ట్ పే చేసేస్తుంటాడు. సో ఇది కొన్నాళ్ళకి అది డిమినిషింగ్ ఆర్డర్లో ఒక పర్టికులర్ పీరియడ్ టెన్యూర్ అయ్యేటప్పటికి మీకు లోన్ అనేది క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు వర్కింగ్ క్యాపిటల్కి వచ్చేటప్పటికి ఏంటంటే, దిస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, సపోజ్ ఒక మెడికల్ షాప్ ఉంది. మెడికల్ షాప్లో వాడు బిజినెస్ చేస్తాడు. ఏం చేస్తాడు మెడికల్ షాప్ వాడు? టానిక్లు, మెడిసిన్స్, ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్, రకరకాల అన్నీ కూడా ఐటమ్స్ అన్నీ కూడా తెచ్చిపెట్టుకుంటాడు. దట్ ఈజ్ లెట్ us say 1 lakh స్టాక్ ఉందనుకోండి వాడి దగ్గర. రోజు ఏం చేస్తాడు, దాన్ని సేల్స్ చేస్తుంటాడు. సేల్స్ చేసినప్పుడు కొంత ఈ స్టాక్ అనేది ఏమవుతుంది, బయటికి ఎగ్జిట్ అయిపోతూ ఉంటుంది, సేల్స్ రూపంలో బయటికి పోతూ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో మళ్ళీ దాన్ని రీఫిల్ చేసుకోవాలి. మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ పర్చేజ్ చేసి ఆ స్టాక్ తోటి మళ్ళీ ఫిలప్ చేసుకుంటాం. అంటే స్టాక్ ఎప్పుడు కూడా వాడు రొటేట్ అవుతూ ఉంటుంది, రోల్ అవుతూ ఉంటుంది, బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళీ పర్చేజ్ రూపంలో మళ్ళీ తెచ్చిపెట్టుకుంటాడు, మళ్ళీ సేల్స్ చేస్తాడు, మళ్ళీ పర్చేజ్ రూపంలో వస్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్ అనేది కూడా వర్కింగ్ అంటాం. సో ఇప్పుడు ఏమవుతుంది, మోస్ట్లీ ఇవన్నీ కూడా కరెంట్ అసెట్స్. ఎందుకు కరెంట్ అసెట్స్ అంటే, అవి ఫిక్స్డ్ నేచర్లో ఉండవు. ఓకే, వాడు కూడా బిజినెస్ ఎంటిటీ కాబట్టి వాడికి కరెంట్ అసెట్స్లో మనం బ్యాలెన్స్ షీట్లో నేర్చుకున్నాం ఏముంటాయి కరెంట్ అసెట్లు అంటే, క్యాష్ ఉంటుంది, బికాజ్ మినిమం రిక్వైర్డ్ క్యాష్ ఫర్ డూయింగ్ ద బిజినెస్, ఓపెనింగ్ క్యాష్ కొంత పెట్టుకోవాలని చెప్పాను. అలాగే బ్యాలెన్స్ విత్ బ్యాంక్ అకౌంట్ కొంత మెయింటైన్ చేయాలి. ఏంటంటే సపోజ్ అక్కడ నుంచి మీరు సప్లయర్స్కి మీరు ఏమైనా స్టాక్ తెప్పించుకోవాలంటే వాడికి చెక్ మీరు ఇష్యూ చేయాల్సి వస్తుంది. కాబట్టి సఫిషియెంట్ బ్యాలెన్స్ అనేది మీకు ఎప్పుడు ఉండాలి. ఇది కాకుండా స్టాకు, బికాజ్ ట్రేడింగ్ యాక్టివిటీ కాబట్టి కొంత స్టాక్ ఎప్పుడు ఉంటుంది. ఇకపోతే మామూలే డెటార్స్ రావాల్సిన వాళ్ళు, అంటే ఇది క్రెడిట్ క్యాష్ సేల్స్ అనేది ఉంటే ఓకే, అదర్వైజ్ మోస్ట్లీ బిజినెస్ యాక్టివిటీలో క్రెడిట్ సేల్స్ అనేది ఉంటాయి కాబట్టి డెటార్స్ అనేది కామన్గా ఉంటుంది. ఇక బిల్స్ రూపంలో ఉంటుంది కనుక దట్ ఈజ్ బిల్స్ రిసీవబుల్ అని అంటాం. ఇది కాకుండా ఎక్సెస్ కనుక వాడి దగ్గర లిక్విడిటీ అనేది ఉంటే కనుక అది వాడు ఏం చేస్తాడు, షార్ట్ టర్మ్ నేచర్లో వాడు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుంటాడు. ఎప్పుడైనా సరే కావాల్సినప్పుడు తీసుకునేలాగా, అది కోటెడ్ షేర్స్ కావచ్చు, ఇంకేదైనా సరే షార్ట్ టర్మ్ నేచర్ ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టుకుంటాడు. సో ఇవన్నీ కూడా మీకు కరెంట్ అసెట్స్లోకి వస్తాయి. ఓకే, సో ఇలా వచ్చిన కరెంట్ అసెట్స్ అన్నిటికీ కూడా ఇవన్నీ కూడా ఒక ట్రేడింగ్ యాక్టివిటీలో ఉండేవి. అలాగే ఇంకొక అదర్ యాక్టివిటీ అంటే దట్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకోండి. మ్యానుఫ్యాక్చరింగ్లో కొంచెం ఎడిషనల్గా యాడ్ అయ్యేది ఏంటంటే, స్టాక్ అనేది గూడ్స్ రూపంలో కాకుండా దానికి ఎడిషనల్గా కొన్ని ఫ్యాక్టర్స్ వస్తాయి. దట్ ఈజ్ రా మెటీరియల్ కొనుక్కుంటాడు, ఆ యూనిట్లో ప్రాసెస్ చేస్తాడు, తర్వాత గూడ్స్ తయారవుతాయి, ఫినిష్డ్ గూడ్స్ అవి సేల్కి వెళ్తాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు కొన్ని ఎడిషనల్ ఫ్యాక్టర్స్ అంటే రా మెటీరియల్ రూపంలోను, సెమీ ఫినిష్డ్ రూపంలోను, ఫినిష్డ్ గూడ్స్ రూపంలోను ఇలా ఉంటాయి. సో దిస్ ఇస్ ఓన్లీ జస్ట్ డిఫరెన్స్ ఆఫ్ ఏ ట్రేడ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, సో ఇందులో మనకి వర్కింగ్ క్యాపిటల్ అనేది కొంత పెట్టుబడి అయిపోయిందా వాడికి కావాల్సి వస్తుంది. కావాల్సి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అసలు వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి, ఇందులో మనకి గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి, నెట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి, వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ అంటే ఏంటి, ఈ గ్యాప్ని మనం వాడి యొక్క మార్జిన్ కూడా చూసుకుంటూ మనం ఫైనాన్స్ చేయాల్సి వస్తుంది. సో దిట్ ఈస్ కాల్డ్ ద అసెస్మెంట్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ ఫ్రమ్ దట్ బ్యాంక్ ఎండ్.
ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం వన్ బై వన్. సో లెట్ us స్టార్ట్ ఫ్రమ్ దిస్ పాయింట్. So what is working capital? First point, funds required to acquire current assets to enable business industry to operate at the expected level. అంటే దీని అర్థం ఏంటంటే, మనకి కరెంట్ అసెట్స్లో ఏవైతే ఉన్నాయో, అంటే బిజినెస్ యాక్టివిటీకి మనకు ఉండాల్సినవన్నీ కూడా మీకు కరెంట్ అసెట్స్లో ఉంటాయి. క్యాష్ ఉండాలి, బ్యాంక్లో బ్యాలెన్స్ ఉండాలి, రా మెటీరియల్ ఉండాలి, సెమీ ఫినిష్డ్ గుడ్స్లో కొంత ఉంటుంది, అలాగే ట్రేడింగ్ యాక్టివిటీ స్టాక్ అనేది ఉంటుంది, డెటార్స్ అనేది కామన్గా ఉంటుంది బిజినెస్ యాక్టివిటీలో, బికాజ్ క్రెడిట్ సేల్స్ చేస్తాం కాబట్టి. సో ఇవన్నీ కలిపి మీకు కరెంట్ అసెట్స్లోకి ఉండాల్సిన ఐటమ్స్. సో ఇలా ఉన్నప్పుడు దీనికి మనం సోర్సెస్ అనేది మనం ఎక్వైర్ చేయాలి. ఆ సోర్సెస్ ఎక్వైర్ చేయడం, ఆ సోర్సెస్నే మనం క్యాపిటల్ అంటాం. సో దాన్ని అంటే వర్కింగ్ అసెట్స్, అంటే వర్కింగ్ క్యాపిటల్ అసెట్స్ అంటే దట్ ఈస్ కరెంట్ అసెట్స్ని మనం ప్రొక్యూర్ చేసి ఉపయోగించుకోవడానికి, ఎక్వైర్ చేసి దాన్ని ఉపయోగించుకోవడానికి ఎంతైతే మనకి క్యాపిటల్ రిక్వైర్మెంట్ కావాల్సి వస్తుందో, ఓకే, దాన్నే మనం వర్కింగ్ క్యాపిటల్ అని అంటాం. సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు డెఫినేషన్స్ అన్నీ కూడా మీకు బేసింగ్ ఆన్ దట్ కరెంట్ అసెట్స్ మీద, కరెంట్ లయబిలిటీస్ మీద మనకి కాన్సెప్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో లెట్ us గో ఫర్ దట్. ఎర్లియర్ డిస్కషన్ మనం బ్యాలెన్స్ షీట్ నేర్చుకున్నాం కాబట్టి అదే బ్యాలెన్స్ షీట్ మీకు ప్రజెంట్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్. ఇందులో దీన్ని బ్యాలెన్స్ షీట్లో ఒకసారి మళ్ళీ మీరు గుర్తుపెట్టుకుంటే కనుక మళ్ళీ మనం పాస్ట్లోకి వెళ్తాం. 2 బ్లాక్స్ కింద విడగొట్టాను ఇంతకుముందు కూడా, అదే ప్రకారం 2 బ్లాక్స్ కింద కూడా ఇప్పుడు మీకు విడగొట్టి చూపిస్తున్నాను. ఒక బ్లాకు అంటే 2 లైన్స్ మధ్యలో పెట్టాను చూడండి, దిస్ ఈజ్ ఎ షార్ట్ టర్మ్ బ్లాక్ అంటాం. The upper portion of that one is called as a long term block అంటాం. షార్ట్ టర్మ్ బ్లాక్ అనేది అంటే ఇప్పుడు మనకు వర్కింగ్ క్యాపిటల్ ఫోకస్ అసెస్మెంట్ అంతా కూడా ఈ షార్ట్ టర్మ్ బ్లాక్ మీదే జరుగుతుంది. ఇందులో ఏమున్నాయి మీకు అంటే కరెంట్ అసెట్స్, దాన్ని మనం షార్ట్ టర్మ్ యూజెస్ అంటాం. అండ్ కరెంట్ లయబిలిటీస్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్ ఈజ్ కాల్డ్ as a షార్ట్ టర్మ్ సోర్సెస్. The rest of that thing is called as that long term sources or long term liabilities, and the right side of that portion is called as a long term assets or long term uses. And long term uses like fixed assets, non current assets, intangible assets. And long term sources like net worth, long term liabilities, borrower funds, whatever, it be 2 blocks. So next we are going further. See here, let us say that కరెంట్ అసెట్స్ అంటే మీకు చెప్పాను, క్యాష్ ఏమన్నా చూడండి, క్యాష్, బ్యాంక్ బ్యాలెన్స్, మార్కెటబుల్ కోటెడ్ షేర్స్ కామన్గా ఉండేవి, సండే డేటాస్, బుక్ డేట్స్, బిల్స్ రిసీవబుల్స్, స్టాక్ ఇన్వెంటరీ, స్టోర్స్ అండ్ స్పేస్, అడ్వాన్సెస్, పేమెంట్స్ ఆఫ్ ట్యాక్సెస్, ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఉండాలి కూడా. సో వీటిలన్నీ ఇదే కదా మనకు కావాల్సింది. అంటే వీటికి సంబంధించింది అంటే ఇప్పుడు మనకి ఈ కరెంట్ అసెట్స్ అన్నీ మనకి రిక్వైర్డ్ థింగ్స్. అంటే ఈ రిక్వైర్డ్ థింగ్స్ అన్నిటిని మనం కలిపి మనం ఏమంటామంటే గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అంటాం. ఇదే మనకు కావాల్సిన వర్కింగ్ క్యాపిటల్, దీన్నే మనం వర్కింగ్ క్యాపిటల్ అని కూడా అంటాం. సో టోటల్ కరెంట్ అసెట్స్ ఈజ్ నథింగ్ బట్ గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్. ఓకే, లెట్ us assume that in this మనకి కరెంట్ అసెట్స్ 100 ఉంది అనుకున్నప్పుడు దీన్ని సోర్సెస్ నుంచి మొబిలైజ్ చేయాలి కదండి, ఈ యూజెస్ కదా. ఈ యూజెస్ అండ్ రిక్వైర్డ్ థింగ్స్, అసెట్స్ క్రియేట్ చేయాలంటే మనకి సోర్సెస్ కావాలి. సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయో చూద్దాం. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి, కరెంట్ లయబిలిటీస్ ఉన్నాయి, అంటే ఇవే సోర్సెస్. ఎవరున్నారు ఇక్కడ, ట్రేడర్స్, మోస్ట్లీ ట్రేడర్సే ఉంటారు. ఎందుకంటే మీకు ఇక్కడ మీకు స్టాక్ కావాలనుకోండి, ఈ స్టాక్ అంతా నేను సప్లై చేస్తాను క్రెడిట్ బేసిస్ మీద అని చెప్పి సప్లయర్స్ ఏం చేస్తారంటే మనకి క్రెడిట్ బేస్ మీద ఇస్తారు. అంటే ఏంటి, వాళ్ళు సోర్సెస్ అనేది ఒక రకంగా వాళ్ళు బిల్స్ పేయబుల్ అండ్ సండే క్రెడిటర్స్, దట్ మీన్స్ సండే క్రెడిటర్స్ ఈ రూపంలో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనం ఎప్పుడు కూడా వాళ్ళకి లైబుల్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇది ఎంత ఉందంటే 75. అంటే మన కరెంట్ అసెట్స్ 100 ఉన్నప్పుడు
కరెంట్ లయబిలిటీస్ 75 ఉండాలి. ఎందుకు అంటే see here, if you come to this current ratio here, నేను చూపిస్తున్నాను చూడండి, కరెంట్ రేషియో 1.33:1. అంటే ఇది 100 ఉన్నప్పుడు అది 75 ఉంటే కనుక కరెంట్ రేషియో అనేది 1.33:1 అవుతుంది. 100/75. అంటే దీని అర్థం ఏంటి అంటే మీకు ఇంతకుముందు చెప్పాను, కరెంట్ అసెట్స్ ఎప్పుడు కూడా కరెంట్ లయబిలిటీస్ కన్నా ఎక్కువ ఉండాలి. ఎందుకు ఉండాలి అని అంటే ఇక్కడ మీకు స్టాకు అటువంటివి ఉన్నాయంటే కనుక ఓకే, వాళ్ళు మనం సోర్సెస్ ద్వారా ఈ ట్రేడర్స్ అనేది మన క్రెడిట్ ద్వారా మనం మొబిలైజ్ చేసి మనం స్టాక్ తెప్పించుకోవచ్చు. ఓకే, అక్కడ మనకు ఫైనాన్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, క్రెడిట్ రూపంలో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు మన స్టాక్కి అటువంటి వాటికి. కానీ మిగతాయి ఉంటాయి కదా, అంటే ఏంటి, క్యాష్ రూపంలో కొంత ఉంచుకోవాలి, బ్యాంక్ బ్యాలెన్స్ రూపంలో కొంత ఉంచుకోవాలి. ఓకే, అలాగే ఇంకా ఇతరత్ర ఏమైనా ఉంటే పేమెంట్స్ రూపంలో కొంత మనకి లిక్విడ్ ఫండ్స్ ఉంచుకోవాలి. అంటే మనకి సర్ప్లస్ అనేది కొంత మెయింటైన్ చేయాలి. ఓకే, అంటే లిక్విడిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ లిక్విడిటీ అనేది ఎక్కువ ఉండాలి కాబట్టి ఎప్పుడు కూడా కరెంట్ లయబిలిటీస్ కన్నా కరెంట్ అసెట్స్ ఎక్కువ ఉంచుకోవాలన్నప్పుడు మీకు ఏమవుతుంది, 100 రూపాయలు మీకు కరెంట్ అసెట్స్ రూపంలో రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు 75 మాత్రమే వచ్చినప్పుడు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నామండి మనం? మిగతా 25 గ్యాప్ ఉంది కదండి. అంటే ఆ గ్యాప్ ఎక్కడి నుంచి వస్తుందంటే బారోయరు తన బ్యాలెన్స్ షీట్లో ఉన్న ఓన్ ఫండ్స్ నుంచి మొబిలైజ్ చేసి తెప్పించుకుంటాడు. అందువల్ల ఏమవుతుందంటే మనకి కరెంట్ రేషియో అనేది 1.33:1 ఉంది అంటే ఆ డిఫరెన్స్ ఆఫ్ 25 రూపీస్ అనేది 25 అనేది ఇట్ విల్ బి జనరేటింగ్ ఫ్రమ్ దట్ అదర్ బ్లాక్స్. చూడండి ఎలా వస్తే చూద్దాం. సి, ఈ లాంగ్ టర్మ్ బ్లాక్లో 225 ఉంది, లాంగ్ టర్మ్ యూజెస్లో 200 ఉంది. అంటే ఏంటి, ఈ బ్లాక్లో సర్ప్లస్ ఎంత ఉందండి, 25 ఉంది. సో ఇక్కడ మీకు 25 ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎస్, నెట్వర్క్ ఓన్ ఫండ్స్ ఎక్కడో ఉన్నాయి వాడి దగ్గర. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 25 అనేది గ్యాప్ అనేది అది ఇక్కడి నుంచి వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఆ 25 ఇక్కడ మీకు షార్ట్లో మ్యాచ్ అయ్యి బ్యాలెన్స్ షీట్ ఫైనల్గా ఇట్ ఈస్ టాలీయింగ్. సో ఇప్పుడు మీకు ఏంటంటే నెట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటంటే కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. ఎంతైతే మనకు కావాలో కరెంట్ అసెట్స్, దాంట్లోంచి మనకి మొబిలైజ్ చేయగలిగేది కరెంట్ లయబిలిటీస్ సోర్సెస్ కనుక తీసేస్తే ఓకే, ఆ వచ్చే డిఫరెన్స్ 25 రూపీస్ ఉంది కదండి. ఆ 25 రూపీస్ అనేది మన ఓన్ ఫండ్స్ కింద మనం కన్సిడర్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 25 రూపీస్ సర్ప్లస్ ఆఫ్ దిస్ లాంగ్ టర్మ్ సోర్సెస్ కదా. అంటే ఏంటి లాంగ్ టర్మ్ సోర్సెస్ అంటే మన ఓన్ ఫండ్స్ నుంచి మనం మీట్ అవుతున్నాం, మన మార్జిన్ అంటాం దాన్ని. అదే ఇక్కడ మీకు చూపించాను. నెట్ వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు మార్జిన్ ఈజ్ ఈక్వల్ టు 25. సో ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటి, గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి తెలిసింది. గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అంటే టోటల్ కరెంట్ అసెట్స్, సింపుల్. నెట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే డిఫరెన్స్ ఆఫ్ దిస్ కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దట్ లాంగ్ టర్మ్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ ఇట్స్ కాల్డ్ యాజ్ నెట్ వర్కింగ్ క్యాపిటల్. అందు గురించి ఇక్కడ నెట్ వర్కింగ్ క్యాపిటల్గా మనకు ఇంకోటి కూడా రాసుకుంటాం. నెట్ వర్కింగ్ క్యాపిటల్ అనే దాన్ని లాంగ్ టర్మ్ సోర్సెస్కి లాంగ్ టర్మ్ యూజెస్కి మధ్యలో ఉండే డిఫరెన్స్ కూడా మార్జిన్ కింద లెక్క. సో this is the basic definitions of that gross working capital, net working capital, and that means margin. Okay nandi. Next మీకు బ్యాలెన్స్ షీట్ టాలీ అయిపోయింది, 300 and our current ratio is ideal ratio also we got it. So this is the basic concept behind that this working capital and margins. Now we are going ahead. Just I am summarizing of all the things here. Concept of working capital koste, gross working capital is nothing but total current assets. ఇందాక చెప్పుకున్నాయో మళ్ళీ జస్ట్ ఒకసారి ఈ స్లైడ్లో రిపీట్ ఇచ్చేస్తున్నాం. నెక్స్ట్, నెట్ వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ నథింగ్ బట్ కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. దాన్ని ఇంకొక రకంగా కూడా చెప్పొచ్చు, అదేంటంటే లాంగ్ టర్మ్ సోర్సెస్ మైనస్ లాంగ్ టర్మ్ యూజెస్. సో దీస్ ఆర్ ద definitions. Now we are going to that concept of maximum permissible bank finance. అంటే ఏంటి maximum permissible bank finance అంటే ఏంటంటే
బ్యాంకు ఫైనాన్స్ చేయాలి అనుకుంటే ఈ వర్కింగ్ క్యాపిటల్ కేటగిరీలో ఎంతవరకు చేయొచ్చు, ఎంతవరకు చేయాలి అంటే దీనికి నేనేం చెప్తానంటే, సపోజ్ మీరు ఒక జిరాక్స్ మిషన్ కనుక ఒక ఫిక్స్డ్ అసెట్ ఎవడైనా లోన్ అడిగాడు అనుకోండి, టర్మ్ ఫైనాన్స్, మీరు జిరాక్స్ మిషన్కి ₹1,00,000 అనుకుంటే ఇమీడియట్గా స్టేట్కి ఏమేమి చెప్తే బారోయర్స్ మార్జిన్ 25% అయ్యా. సో 25% ఆఫ్ దిస్ 1 lakh అంటే 25,000. సో యూ బ్రింగ్ 25,000 యువర్ మార్జిన్ అమౌంట్. నీ సొంత డబ్బులు తెచ్చుకో, అప్పుడు మేము నేను 75,000 లోన్ కింద ఇస్తాం, 1 lakh పెట్టి నువ్వు జిరాక్స్ మిషన్ చక్కగా కొనుక్కుని వాడుకోవచ్చు అని చెప్తాం. ఓకే. సో అలాగే ఇక్కడ కూడా అంటే ఇప్పుడు ఏంటి, వాడు 20,000 ఉందంటే వీ కెనాట్ ఎక్స్టెండ్ ఎనీ లోన్. ఎందుకంటే 25,000 తెచ్చుకోవాలి వాడు కంపల్సరీగా. వాడు మార్జిన్ అంటే అదే కదా. సార్ నా దగ్గర 10,000 ఉందండి, 15,000 ఉందంటే మేము లోన్ ఇవ్వం. ఎందుకంటే యు ఆర్ నాట్ సాటిస్ఫైయింగ్ యువర్ మార్జిన్ క్రైటీరియా. అలాగే ఇక్కడ వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్స్ చేసేటప్పుడు కూడా మ్యాక్సిమం పర్మిసిబుల్ బ్యాంక్ ఫైనాన్స్ అంటే అదే అండి. అంటే అక్కడ వాడు ఫండ్స్ అనేది వేరే రకంగా చూపిస్తాడు, తన అకౌంట్లోనో డిపాజిట్ రూపంలో చూపిస్తాడు టర్మ్లోనే అడ్వాన్స్ అయితే కనుక. కానీ ఇక్కడైతే కనుక ఇక్కడ మనం చేసేదంటే బిజినెస్లోంచి రావాలి ఆ మార్జిన్, అంతేగాని బయట నుంచి తీసుకొచ్చి ఇదిగోండి సార్ డిపాజిట్ రిసీట్స్ అనుకుంటాం లేదు. అంటే ఏంటి, వాడు ఓన్ ఫండ్స్ అవన్నీ కూడా బ్యాలెన్స్ షీట్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. సో అప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే మార్జిన్ బ్యాలెన్స్ షీట్ నుంచి మనం స్టడీ చేసి ఆ మార్జిన్ ఉందా లేదా అనేది దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుతాం. ఇది మ్యాక్సిమం పర్మిసిబుల్ బ్యాంక్ ఫైనాన్స్లో ఉందా, ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది డిసైడ్ చేస్తాం. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ది అసెస్మెంట్ ఆఫ్ దట్ వర్కింగ్ క్యాపిటల్ ఫస్ట్ ప్రిన్సిపల్. సో ఇప్పుడు దీనికి ఏంటంటే టీసీఏ ఒక చిన్న ఈక్వేషన్ ఉందని దాన్ని బట్టి మనకు కరెక్ట్ కాన్సెప్ట్ అనేది మనకి అర్థం అవుతుంది. టీసీఏ అంటే ఏంటంటే టోటల్ కరెంట్ అసెట్స్. ఇందాక మనం బ్యాలెన్స్ షీట్లో చెప్పుకుందో అదే గుర్తు తెచ్చుకోండి. అక్కడ మీకు ఏం చేశాను 100 అని చెప్పాను. ఓకే, టీసీఏ టోటల్ కరెంట్ అసెట్స్. అలాగే టోటల్ కరెంట్ లయబిలిటీస్కి వచ్చేటప్పటికి 75 ఉంది. ప్లస్ అని ఎందుకన్నానంటే మిగతా 25 అనేది వాడు బయట నుంచి అదర్ సోర్సెస్ అంటే వాడు ఓన్ ఫండ్స్ నుంచి మార్జిన్ తప్పులు తెచ్చుకున్నాడు కాబట్టి అది పక్కన పెట్టండి. అందుగురించి డాట్ అని పెట్టాను. సో టోటల్ కరెంట్ అసెట్స్లో ఏ ఉన్నాయి చూద్దాం. ఇవన్నీ ఉంటాయండి. టోటల్ కరెంట్ అసెట్స్ అంటే నథింగ్ బట్ వర్కింగ్ క్యాపిటల్. దట్ ఈజ్ ఇక్కడ చూడండి, టోటల్ వర్కింగ్ క్యాపిటలే కరెంట్ అసెట్స్ అన్న ఒకటే. సో ఇందులో ఏముంటాయి మీకు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్యాష్ ఉంటుంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, ఇన్వెంటరీ ఉంటుంది, రిసీవబుల్స్ ఉంటాయి, అడ్వాన్స్డ్ సప్లయర్స్, అదర్ కరెంట్ అసెట్స్ ఉంటాయి. జస్ట్ ఒకసారి రీక్యాపింగ్ ఆఫ్ దట్ ఐటమ్స్ ఓన్లీ, నథింగ్ ఎల్స్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ టీసీఎల్ అంటే దట్ ఈజ్ ది టోటల్ కరెంట్ లయబిలిటీస్. బ్యాలెన్స్ షీట్లో కరెంట్ లయబిలిటీస్లో ఏముంటాయి చూద్దాం. ఓకే, కరెంట్ లయబిలిటీస్ అంటే నథింగ్ బట్ ది వర్కింగ్ క్యాపిటల్ సోర్సెస్ అవే కదండి. ఈ కరెంట్ అసెట్స్కి సోర్సెసే కదా కరెంట్ లయబిలిటీస్ అంటే. అందులో ఏమనే చూడండి. సీ హియర్ యు ఆర్ ఫైండింగ్ దట్ ఓన్ ఫండ్స్, బ్యాంక్ బారోయింగ్స్, సన్రీ క్రెడిటర్స్, అడ్వాన్సెస్ ఫ్రమ్ ద కస్టమర్స్, డిపాజిట్స్ డ్యూ ఇన్ ఏ ఇయర్, అదర్ కరెంట్ లయబిలిటీస్. అంటే మీరు అనొచ్చు సార్ ఇక్కడ మీరు బ్యాంక్ బారోయింగ్స్, ఎస్ బ్యాంక్ కూడా ఓసీస్ రూపంలో ఇచ్చింది అనుకోండి, అవి కూడా సోర్సెసేగా. అలాగే ఓన్ ఫండ్స్ అంటే మీ సొంత ఫండ్స్ ఇందాక అనుకున్నాం కదా. ఆ 25 గ్యాప్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇదే ఓన్ ఫండ్స్ అంటే పై బ్లాక్ నుంచి వస్తున్నట్టు లెక్క, లాంగ్ టర్మ్ సోర్సెస్ నుంచి వస్తున్నట్టు లెక్క. సన్రీ క్రెడిటర్స్ అయితే చెప్పక్కలేదు. అలాగే ఇది ట్రేడర్స్ వాళ్ళు ఇచ్చే క్రెడిట్. అలాగే కొంతమంది కస్టమర్స్ కూడా అడ్వాన్సెస్ రూపంలో మనకి ఇస్తూ ఉంటారు షార్ట్ టర్మ్ నేచర్లో. సో ఈ రకంగా ఇవన్నీ కూడా మీకు ఉండేదంతా కూడా కరెంటు లయబిలిటీస్లో ఉంటాయి. సో ఆ రెండు మీకు క్లారిటీ ఇచ్చాను. నౌ వీఆర్ కమింగ్ టు దట్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ అనేది బ్లైండ్గా అయినా సరే లేదా జనరల్గా మీకు అండర్స్టాండబుల్గా అయినా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అదేంటంటే సి హియర్ టోటల్ కరెంట్ అసెట్స్లో 2 సెగ్మెంట్స్ ఉంటాయండి. ఒకటి సిసిఏ ప్లస్ ఓసిఏ అంటాం. అంటే మనకు చెప్పుకున్న ఐటమ్సే 2 గ్రూపుల కింద విడగొట్టేసాం. ఇందులో ఏంటి 2. అలాగే టీసీఎల్ అంటే టోటల్ కరెంట్ లయబిలిటీస్కి వచ్చేటప్పటికి దాన్ని 3 ముక్కల కింద విడగొడుతున్నాం. అదేంటంటే ఓసిఎల్ అంటే అదర్ కరెంట్ లయబిలిటీస్ ప్లస్ నెట్ వర్కింగ్ క్యాపిటల్. అంటే మీరు ఇందాక అనుకున్నాం కదండి, దట్ ఈజ్ బారోయర్స్ మార్జిన్ అంటే కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ అనుకున్నాం కదా. ఇది కాకుండా బ్యాంక్ బారోయింగ్స్ అంటే బ్యాంక్ ఓడిసిసి అటువంటివి కూడా ఉంటాయి. ఏమన్నాయి 1 by చూద్దాం. సి హియర్ టోటల్ కరెంట్ అసెట్స్లో 2 ఉంటాయని చెప్పాను. సిసిఏ అంటే ఏంటంటే
చార్జబుల్ కరెంట్ అసెట్స్. ఓసీఏ అంటే అదర్ కరెంట్ అసెట్స్. అంటే చార్జబుల్ అంటే ఏంటండి అంటే ఇప్పుడు సపోజ్ కొన్ని ఐటమ్స్ ఉంటాయి, స్టాక్ లాంటిది. ఆ స్టాక్ ఏం చేస్తామంటే తనఖా పెట్టి దాని నుంచి మనం ఫండ్స్ తెచ్చుకోవచ్చు, అంటే మొబిలైజ్ చేయొచ్చు. సోర్సెస్ అనేది మొబిలైజ్ చేయొచ్చు. అంటే ఛార్జ్ అనేది క్రియేట్ అవుతుంది. మనమైనా సరే సపోజ్ ఎగ్నెస్ట్ స్టాక్ అని చెప్పేసి మనం ఇస్తాం కదండి లోన్స్, బ్యాంక్ లోన్స్, అవన్నీ కూడా ఛార్జబుల్ అంటాం. ఓకే, ఇందులో ఏంటవి అలా ఉన్నాయి ఏమన్నా చూద్దాం. క్యాష్ అనేది మామూలుగా టోటల్ కరెంట్ అసెట్స్లో వచ్చేది క్యాష్ వస్తుంది. మనకు తెలిసిన ఐటమ్సే. బ్యాంక్ బ్యాలెన్సెస్ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, ఇన్వెంటరీ ఉంటుంది, బిల్స్ రిసీవబుల్స్ ఉంటాయి. ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి. కానీ గ్రూపింగ్ వచ్చేటప్పటికి మనం ఏం చేస్తున్నాం అంటే క్యాష్, బ్యాంక్ బ్యాలెన్సెస్ అనేది కూడా అదర్ కరెంట్ అసెట్స్ కింద తీస్తాం. ఎందుకంటే ఇది ఛార్జ్ ఉంటుంది. దానికి ఛార్జ్ ఉంటుందండి. ఇది క్యాష్ ఎవరికి తనఖా పెడతారు? క్యాష్ అంటే అది క్యాష్ కింద లెక్క వచ్చేసింది, లిక్విడ్ ఫండ్స్లోకి వచ్చేసింది. ఓకే, కాబట్టి అవి అదర్ కరెంట్ అసెట్స్. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఛార్జబుల్ కాదు అవన్నీ కూడా, అంటే ఛార్జ్ క్రియేట్ చేయడానికి తగవాయి, ఓసీఏ. నెక్స్ట్ ఇన్వెంటరీ అనేటప్పటికి స్టాక్ అనేది మనం ఛార్జ్ క్రియేట్ చేయొచ్చు దాని మీద, అంటే దట్ మీన్స్ సిసిఏ. అంటే ఏంటి అని అంటే దాని అర్థం, సపోజ్ మీరు సప్లయర్ మీకు 1,00,000 రూపాయలు, ఒక 50,000 సరుకు మీకు ఇచ్చాడు అనుకోండి. ఇచ్చినప్పుడు మీకు క్రెడిట్ ఇస్తున్నాడు కదా, 3 నెలల పాటు, 3 నెలల తర్వాత అంటే 3 నెలల వరకు. దాని అర్థం ఏంటంటే మీ స్టాక్ మీద వాడికి ఛార్జ్ క్రియేట్ అయ్యి ఉంది. ఎందుకంటే మీరు డబ్బులు ఇచ్చేంత వరకు కూడా ఆ స్టాక్ మీద హక్కు వాడికే ఉంటుంది. పూర్తిగా పే చేసిన రోజున అప్పుడు మీకు దాని మీద ఫుల్ ఓనర్షిప్ వస్తుంది. అది దాని క్యాష్ అటువంటిది ఉండదు కదా, అదే డిఫరెన్స్ అండి, బేసిక్ డిఫరెన్స్. అలాగే బిల్స్ రిసీవబుల్ కూడా అదే ఇన్వెంటరీ స్టాక్. బిల్స్ రిసీవబుల్ అంటే మీకు దట్ మీన్స్ రావాల్సినవి, అంటే దట్ మీన్స్ యూ హ్యావ్ టు పే ఇట్ బ్యాక్. ఓకే, దానికి కూడా మీకు ఛార్జ్ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మీరు ఉన్నారు, ఓకే, ఈ బిల్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నారంటే దాని మీద మీకు ఛార్జ్ అనేది వాడికి క్రియేట్ అయ్యి ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ కూడా టీసీఏ, టోటల్ కరెంట్ అసెట్స్లో 2 కేటగిరీస్ కింద మనం చూపిస్తాం. అది అంటే జస్ట్ ఒకసారి అంటే విచ్ ఈజ్ చార్జబుల్ అసెట్, కరెంట్ అసెట్, విచ్ ఈజ్ నాట్ ఏ చార్జబుల్ అసెట్ అనే పాయింట్ కోసం మాత్రం ఈ ఎక్స్ప్లెనేషన్. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ సో ఇంపార్టెంట్ ఇన్ అవర్ ఎంపీబీఎఫ్. ఓకే, నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్. టీసీఏ అంటే ఇక్కడ రాశానండి, టీసీఏ అంటే సిసిఏ ప్లస్ ఓసీఏ. ఇక్కడ ఐ హ్యావ్ గివెన్ దట్ క్లారిఫికేషన్. నౌ వీఆర్ కమింగ్ టు దట్ టీసీఎల్, దట్ మీన్స్ టోటల్ కరెంట్ లయబిలిటీస్ పార్ట్కి వస్తున్నాం. ఇందులో ఫస్ట్ వన్ ఏం చెప్పాను, అదర్ కరెంట్ లయబిలిటీస్. అదర్ కరెంట్ లయబిలిటీస్లో ఏముంటాయి చూద్దాం. ఏమున్నాయండి, బిల్స్ పేయబుల్ అట, అంటే దట్ ఈస్ ట్రేడర్ సంబంధించింది. సండే క్రెడిటర్స్, అది కూడా ట్రేడర్ సంబంధించింది. అడ్వాన్సెస్ ఫ్రమ్ కస్టమర్స్, ఓకే, దట్ ఈస్ ట్రేడింగ్ రిలేటెడ్, ట్రేడ్ యాక్టివిటీ రిలేటెడ్. అంటే ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్, అది కూడా ట్రేడింగ్ రిలేటెడ్. అంటే ఇక్కడ ఏంటంటే బ్యాంకుకి సంబంధించింది ఏమీ లేదు ప్రస్తుతానికి. అంటే బ్యాంక్ ఇచ్చిన ఓసీసీ కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు ఇందులో దాన్ని. కాబట్టి అదర్ దాన్ బ్యాంక్ బారోయింగ్స్, దీన్ని ఏమంటాం అంటే ఓసీఎల్ అంటాం. అందు గురించి అదర్ కరెంట్ లయబిలిటీస్ అని చెప్తున్నాం. ఓకే, ఇది పార్ట్ ఆఫ్ ఏ టోటల్ కరెంట్ లయబిలిటీస్. నెక్స్ట్ ఇంకేముంటుందో చూద్దాం. సెకండ్ వన్ ఈజ్ కాల్డ్ ఎస్ ఏ నెట్ వర్కింగ్ క్యాపిటల్. నెట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏం చెప్పాను మీకు ఇందాక, అది 100 ఉంది, ఇది 75 ఉంది, మధ్యలో 25 ఉంది. ఈ 25 అనేది ఎక్కడి నుంచి వస్తుందని చెప్పానండి, బ్యాలెన్స్ షీట్లో లాంగ్ టర్మ్ సోర్సెస్ అంటే ఓన్ ఫండ్స్ నుంచి వస్తుంది అది. అంటే దాని అర్థం ఏంటంటే డిఫరెన్స్ ఆఫ్ కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్ అనేది నథింగ్ బట్ నెట్ వర్కింగ్ క్యాపిటల్. ఇంతకుముందు మనం చదువుకున్నది. ఓకే, ఇప్పుడు మనకి ఈ నెట్ వర్కింగ్ క్యాపిటలే కనుక 25 అనుకోండి, సో సరిపోయినట్టు లెక్క. లెఫ్ట్ సైడ్ 100, రైట్ సైడ్ 100 అయిపోయినట్టు లెక్క. అప్పుడు మనకి ఫినిష్ అయిపోతుంది. అంటే ఈ 75 అనేది నేనేం చేశానంటే అదర్ కరెంట్ లయబిలిటీస్ కింద అనుకోండి కాసేపు. ఈ డాట్ అనుకునేది ఏంటంటే ఎన్డబ్ల్యూసి ప్లస్ బీబీ కింద లెక్కేసుకోండి. ఎందుకంటే ఇందులో ఈ బీబీ అనేది ఎక్కడ లేదు, బ్యాంక్ బారోయింగ్స్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలే. కాబట్టి ఇదంతా కూడా అదర్ కరెంట్ లయబిలిటీస్, అదర్ దాన్ బ్యాంక్ బారోయింగ్స్ టర్మ్సే ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కలిపి మీరు 75 అనుకున్న రోజున, సో ఎన్డబ్ల్యూసి ప్లస్ బీబీ ఈజ్ ఈక్వల్ టు 25 అవ్వాలి.
ఓకే. ఇప్పుడు నేనంటే ఎన్‌డబ్ల్యూసీ 25 అనుకోండి. నెట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే మార్జినే 25 మీట్ అవుతున్నాడు అనుకోండి. వాడికి అసలు బ్యాంక్ నుంచి అప్పు అవసరం లేనే లేదు. ఓడీ అక్కర్లేదు, ఓసీసీ అక్కర్లేదు బ్యాంక్ దగ్గర నుంచి. ఎందుకంటే వాడు సరిపోయింది. టాలీ అయిపోతుంది. టోటల్ కరెంట్ అసెట్స్ దానికి కావాల్సిన సోర్సెస్ అన్నీ కూడా ట్రేడర్స్ నుంచి వచ్చేసినయి. బారోయర్ దగ్గర నుంచి ₹25 కూడా వాడు మొబిలైజ్ చేయగలుగుతున్నాడు. కానీ ఎప్పుడు బ్యాంక్ బారోయింగ్స్ అవసరం వస్తుంది అంటే గనక ఈ ఎన్‌డబ్ల్యూసీ గనక ఆ గ్యాప్ ₹25 నుంచి వాడు మీట్ అవ్వలేని పరిస్థితి వస్తే గనక సపోజ్ ₹10 మీట్ అవ్వగలుగుతున్నాడు బ్యాలెన్స్ షీట్ నుంచి. కానీ మీకు షార్ట్ ఇంకా 15 వస్తది. అప్పుడు కంపల్సరీగా వాడు బ్యాంక్ దగ్గరికి వెళ్లి సార్ నాకు ఏదో ఓడీ ఓసీసీ రూపంలో ఇవ్వండి సార్ అని అంటాడు. సో ఆ రకంగా ఏంటంటే బీబీ కూడా ఇందులో ఒక పార్ట్. సో అందుగురించి ఇక్కడ మీకు మెన్షన్ చేసిందంటే బ్యాంక్ బారోయింగ్స్ ఇస్ నథింగ్ బట్ ఎగ్జాంపుల్ సిసిఓడి ఇవన్నీ కూడా బ్యాంక్ బారోయింగ్స్ అంటాం. ఇకపోతే గ్యాప్ ఈ రెండు కలిపి ఎన్‌డబ్ల్యూసీ ప్లస్ బీబీ ఈ రెండు కలిపి దాన్ని ఏమంటామంటే వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ అంటాం. వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ ఎందుకు అంటే మనకు ఏదైతే మనకి టోటల్ కరెంట్ అసెట్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా మనకి సోర్సెస్ కావాల్సి వచ్చినప్పుడు అదర్ దాన్ బ్యాంక్ బారోయింగ్స్ అన్ని అంటే ఓసీఎల్ నుంచి మీట్ అయితే ఆ డిఫరెన్స్ ఉంటుంది చూడండి. ఆ డిఫరెన్స్ అనేది మనకి యాక్చువల్ వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ కింద లెక్క. సో ఇప్పుడు మీకు ఫైనల్గా చెప్పుకోవాలనుకున్నప్పుడు వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ అంటే ఏంటి అని చెప్పాలంటే టోటల్ కరెంట్ అసెట్స్ మైనస్ అదర్ కరెంట్ లయబిలిటీస్ అదర్ దెన్ బ్యాంక్ బారోయింగ్స్. సో దట్ ఈస్ నథింగ్ బట్ వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్. దాన్నే మనం ఏం చేస్తామంటే ఎన్‌డబ్ల్యూసీ నెట్ వర్కింగ్ క్యాపిటల్ ప్లస్ బ్యాంక్ బారోయింగ్స్ అని అంటాం. ఓకే. నౌ హియర్ ఓన్లీ ఐ గివెన్ దిస్ ఎక్స్ట్రాక్ట్ హియర్ TCL is equal to OCL plus NWB NWC plus BB. ఓకే. నౌ ఇది మనకు ఒక ఎగ్జాంపుల్ రూపంలో మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. లెట్ us say if total current assets 100 అనుకోండి. అంటే టోటల్ కరెంట్ అసెట్స్ బ్యాలెన్స్ షీట్లో 100 వచ్చింది. అదర్ కరెంట్ లయబిలిటీస్ అంటే ట్రేడర్స్ దగ్గర నుంచి కస్టమర్స్ దగ్గర నుంచి ఈ రూపంలో వచ్చింది. అంటే అదర్ దాన్ బ్యాంక్ ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు చూడండి. ఆ రకంగా వచ్చింది 60. సో ఇప్పుడు మనకి వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ ఎంత ఉందో చూడండి. హౌ మచ్ ఇట్ ఈస్ 40. 100 minus 40 ఆ 60 is equal to 40. ఈ 40ని మనం ఏం చేస్తామంటే వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ అని అంటాం. ఇందులో ఎన్ని ఉన్నాయి కాంపోనెంట్స్? ఎన్‌డబ్ల్యూసీ ఉంది, మార్జిన్ ప్లస్ బ్యాంక్ బారోయింగ్ రెండు కాంపోనెంట్స్ కలిపి మనం వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ అంటాం. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో లెట్ us say బ్యాలెన్స్ షీట్లో ఆ పర్టికులర్ ఫర్ము ఎన్‌డబ్ల్యూసీ ఓన్ ఫండ్స్ రూపంలో ₹10 అది చూపిస్తుంది బ్యాలెన్స్ షీట్ నుంచి. అంటే ఇప్పుడు మనకి గ్యాప్లో ఎంత ఫిలప్ అయింది? అవుట్ ఆఫ్ 40 ₹10 అనేది ఎన్‌డబ్ల్యూసీ రూపంలో అంటే ఓన్ ఫండ్స్ రూపంలో అది బ్యాలెన్స్ షీట్ నుంచి మనకి వచ్చింది. సో గ్యాప్ ఎంత ఉంది? ఇంకా ₹30 అంతే కదండి. 100 ఫిలప్ అవ్వాలంటే 60 ప్లస్ 10 70 ప్లస్ 30. ఎందుకంటే ఈ గ్యాప్ 40లో 10 ఏమో మార్జిన్ కింద రూపంలో మనకి చూపిస్తుంది. కరెంట్ అకౌంట్స్ కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ రూపంలో అది ఓన్ ఫండ్స్ రూపంలో మనకి బ్యాలెన్స్ షీట్ నుంచి కవర్ అవుతుంది. మిగతా 30 గ్యాప్ ఉండిపోయింది. ఇప్పుడు ఈ 30 అనేది మనకి ఫుల్ఫిల్ అవ్వాలి. ఓకే. అప్పుడే మీకు 100 మ్యాచ్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాడంటే వాడు బ్యాంక్ దగ్గరికి వచ్చి సార్ నాకు కొంచెం ఫైనాన్స్ చేయండి, ఓడి ఓసీస్ రూపంలో ఏదో ఒకటి లిమిట్ ఇవ్వండి సార్ అని చెప్పేసి మనల్ని అడుగుతాడు. ఇప్పుడు మనం ఇవ్వచ్చా లేదా ఇవ్వలేమా అనేది మనం డిసైడ్ చేయాలనుకుంటే కనుక ఆన్సర్ ఏంటంటే దీనికి రైట్ వీ కెన్ గివ్. ఈ కేసులో మనం ఇచ్చేయచ్చు. ఈ గ్యాప్లో 10 అనేది వాడు మార్జిన్ అంటే ఏంటంటే గ్యాప్ అనేది 40లో 25% ఈజ్ ఏబుల్ టు మీట్. బ్యాలెన్స్ షీట్లో ఉన్న మార్జిన్ ఎన్‌డబ్ల్యూసీ అనేది 25% కవర్ అయిపోతుంది. సో ఎప్పుడైతే కవర్ అయిందో ఈ 30 అనేది గ్యాప్. ఓకే. సో 25% వాడు మార్జిన్ కింద వాడు బ్యాలెన్స్ షీట్లో చూపించగలుగుతున్నాడు వాడు ఓన్ ఫండ్స్ రూపంలో. సో మిగతా ₹75 మీరు ఇవ్వడానికి ఏముంది? 75%. సో వీ కెన్ గివ్ వెరీ వెల్ ఆఫ్ దిస్ ఓడి ఓసీసీ లిమిట్ బై కన్సిడరింగ్ ఆఫ్ దిస్
concept. So we can go ahead. This is called an assessment, and maximum permissible bank finance is okay in this case. Second case కొద్దాం. వీడు 100 రూపీస్ అనేది టోటల్ కరెంట్ అసెట్స్ కావాల్సింది, కానీ అదర్ కరెంట్ లయబిలిటీస్ 60, ఇందాకట్లాగే వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ వచ్చేటప్పుడు కూడా 40 ఉంది, కానీ వాడి దగ్గర ఉన్న మార్జిన్ 5 మాత్రమే ఉంది. అంటే ఏంటంటే ఎన్డబ్ల్యూసి he can able to show from his balance sheet only 5 rupees అనుకోండి. సో బ్యాంక్ ఇప్పుడు ఫిలప్ చేయాలంటే ఎంత ఇవ్వాలి? 100 ఈక్వల్ చేయాలంటే 35 ఇవ్వాలి. సో 35 అనేది వాడి ఓసీసీ కింద ఫైనాన్స్ చేయమని చెప్పి అడుగుతున్నాడు వర్కింగ్ క్యాపిటల్ రూపంలో. అది మన బ్యాంక్ ఇస్తుందా అంటే చూద్దాం. ఇస్తుందా అంటే నో, బ్యాంక్ విల్ నాట్ రెడీ టు అడ్వాన్స్ దిస్ టేకప్ దిస్ ప్రపోజల్. ఎందువల్ల అంటే ఇప్పుడు ఈ 5 అనేది 25% ఆఫ్ ద 40 అంటే ఎంత అండి? 10. అంటే 25% కన్నా తక్కువ ఉంది, అంటే 12% వస్తుంది వాడి యొక్క మార్జిన్. సో 12% మనకు కావాల్సిన మార్జిన్ మనకి వాడు చూపించలేనప్పుడు మనం అడ్వాన్స్ వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్స్ ఎలా ఇవ్వగలుగుతాము? ఇవ్వలేం. సో ఈ ప్రపోజల్ మనం టేకప్ చేయలేం. అది ఇందాక మీకు జిరాక్స్ మిషన్ గురించి వాడు 1,00,000 రూపాయలకి 25,000 తెచ్చుకోమని అన్నప్పుడు, సార్ నా దగ్గర 10,000 ఉంది సార్, మరి ఏం చేయమని సార్ అంటే, ఏం చేయము, మీ దగ్గర డబ్బులు లేనప్పుడు, నీ మార్జిన్ లేనప్పుడు నేను ఇవ్వలేను అని చెప్పి మనం తిప్పి పంపిస్తాం కదా. అదే ప్రకారం ఇక్కడ బ్యాలెన్స్ షీట్ నుంచి మనం దాన్ని స్టడీ చేసి వీ కెనాట్ ఏబుల్ టు ఫైనాన్స్ దిస్ వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్స్ టు దిస్ పర్టికులర్ బిజినెస్ ఫార్మ్. అదే ఇక్కడ మీకు ఈ రీజన్ చూపించాను. వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ 40 ఉంది. ఓకే, ఎన్డబ్ల్యూసి అనేది కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ అన్నా, లాంగ్ టర్మ్ సోర్సెస్ మైనస్ లాంగ్ టర్మ్ యూజెస్ అన్నా, మొత్తానికి డిఫరెన్స్ ఈజ్ ఓన్లీ 10 ఇక్కడ ఉన్నది ఫస్ట్ కేసులో. అంటే 25% ఆఫ్ ద వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ సాటిస్ఫై అయింది కాబట్టి బ్యాంక్ కెన్ గివ్ క్రెడిట్ ఆఫ్ ఎంబీపీఎఫ్ఓ 75% ఆఫ్ ద వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ 30. వెరీ వెల్ దే కెన్ గివ్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్స్. ఓకే, దీని తర్వాత మెథడ్స్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ అనేది దట్ ఈస్ ద అడ్వాన్స్డ్ థింగ్స్. I think you can understand now. Now we are going ahead of that. Next thing is a simple example చూద్దామండి. ఒక బ్యాలెన్స్ షీట్ తీసుకున్నాం. లయబిలిటీస్ చూడండి, క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ 355, ప్రాఫిట్ అండ్ లాస్ క్రెడిట్ బ్యాలెన్స్ is 7, లోన్ ఫ్రమ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఇట్ ఈస్ ఎ టర్మ్ లోన్ 100, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ is 38, creditors and sundry creditors is 26, provision of tax is 9, proposed dividend is 15, total is 550. Similarly, when you are coming to the asset side, net fixed assets is 265, cash is 1, receivables is 125, stock is 128, prepaid expense is 1, and intangible assets is 30. Okay, it is total is 550. Now, what is the working capital? Gross working capital. ఇందాక మనం అనుకున్నది జస్ట్ రీక్యాప్ కింద ఒక కేస్ స్టడీ కనుక మనం చేసినట్లయితే కనుక యూ కెన్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్స్. గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్, ఓకే, యూ కెన్ ఆల్సో ట్రై, అదర్వైజ్ ఐ విల్ వర్క్ అవుట్, యూ కెన్ వెరిఫై అట్ యువర్ ఎండ్. మీ దగ్గర మీరు వెరిఫై చేసుకోవచ్చు. గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అంటే మనం ఏమనుకున్నామండి? టోటల్ కరెంట్ అసెట్స్ ఈజ్ నథింగ్ బట్ ద గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్. అదే కదా, టోటల్ కరెంట్ అసెట్స్ ఏమైతే కావాలో మనకి దాన్నే మనం వర్కింగ్ క్యాపిటల్. ఎందుకంటే ఇవన్నీ కూడా వర్కింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి, బయటకు వెళ్తూ ఉంటాయి, మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాయి, బయటకు రొటేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి దానికి కావాల్సిన పెట్టుబడి అంటే సోర్సెస్, దాన్నే మనం గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అంటాం. ఓకే, ఇప్పుడు టోటల్ కరెంట్ అసెట్స్ ఏమున్నాయి చూడండి. ఐఎమ్ గివింగ్ దట్ ఆన్సర్. టోటల్ కరెంట్ అసెట్స్ గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ కరెంట్ అసెట్. Of course, you can also work out and verify with me. Say here current assets ante that is 1, cash is current asset. Receivables ante that is the sundries receivables, bills receivables, it is 125, and stock is 128. Okay, next prepaid expenses is 1. So total ga meeku chuskunte 255. So this is called as a gross working capital. And gross working capital is nothing but the total current assets. Okay, next, what is net working capital? Net working capital ante మనం ఏమనుకున్నాం? కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. ఆ రెండిట్లోనే డిఫరెన్స్ కానీ
లేదంటే లాంగ్ టర్మ్ సోర్సెస్ మైనస్ లాంగ్ టర్మ్ యూజెస్ ఆరింటిలో ఏదైనా సరే ఒకటే. కింద బ్లాక్లో డిఫరెన్స్, పై బ్లాక్లో ఉన్న డిఫరెన్స్ రెండు కాంపన్సేట్ అయితేనే కదా మీకు బ్యాలెన్స్ షీట్ టాలీ అవుతుంది. సో నెట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే హౌ మచ్ యూ క్యాలిక్యులేటింగ్, అదర్వైజ్ యూ జస్ట్ చెక్అప్ మై సొల్యూషన్. కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీ, దాన్ని మార్జిన్ అని కూడా అంటాం. సో కరెంట్ అసెట్స్ ఆల్రెడీ పై దాంట్లో మేము క్యాలిక్యులేట్ చేశాడు 255 అండ్ కరెంట్ లయబిలిటీ ఈజ్ 88. చూడండి, క్రెడిటర్స్ 26, ప్రొవిజన్ ఆఫ్ ట్యాక్స్ 9, ప్రపోజ్డ్ డివిడెండ్ 15. ఓకే, ఇక్కడ మీకు చూపించాను. సిన్స్ కరెంట్ లయబిలిటీస్ ఈజ్ 38, దట్ మీన్స్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఈజ్ కరెంట్ లయబిలిటీ. 26 creditors, Sunday creditors, it is 26, and provision of tax is current liability, that is 9, and proposed dividend, it is also current liability, it is 15. Total is coming put together, it is 88. So 255 minus 88, current assets minus current liability, it is coming as 167. So net working capital వచ్చేటప్పటికి ఏమైంది మీకు 167 రావాలి. ఓకే, నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ కరెంట్ వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ అంటే ఏంటి? వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ అంటే మనం ఇందాక అనుకున్నాం కదండి, కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ అదర్ దాన్ బ్యాంక్ బారోయింగ్స్. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? కరెంట్ అసెట్స్ 255, ఓకే, నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్ అంటే టోటల్ కరెంట్ లయబిలిటీస్ 167, సారీ 88 is the current liabilities, total current liability. అందులో బ్యాంక్ బారోయింగ్స్ అదర్ దాన్ బ్యాంక్ బారోయింగ్స్ కదా మనకు కావాల్సింది. బ్యాంక్ బారోయింగ్స్ ఎంత ఉంది? 38 ఉంది. సో 38 తీసేసేయండి, అప్పుడు ఏమవుతుంది? 88 minus 38, ఇట్ ఈస్ కమింగ్ యాజ్ 50. సో డిఫరెన్స్ ఈజ్ 205. సో 205 ఈజ్ ద వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇన్ అబోవ్ కేస్ వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ ఈజ్ నథింగ్ బట్ NWC, నెట్ వర్కింగ్ క్యాపిటల్ ప్లస్ బ్యాంక్ బారోయింగ్స్. మళ్ళీ రీచెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి, సరిపోతుంది. 167, సో దట్ ఈస్ NWC, అండ్ 38 ఇది బ్యాంక్ బారోయింగ్, రెండు కలిపితే 205. సో ఇక్కడ కూడా సరిపోయింది. వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ ఈజ్ ఈక్వల్ టు 205. అలాగే ఈ రూపంలో మనం రెండు కలిపి యాడ్ చేసినా కూడా 205. సో ఇప్పుడు ఏమవుతుంది మీకు? నెట్ వర్కింగ్ క్యాపిటల్ ఏమో 167 ఉంది, బ్యాంక్ బారోయింగ్ 38 ఉన్నట్టు లెక్క. అంటే దాని అర్థం ఏంటంటే వాడి యొక్క మార్జిన్ 81%. అంటే వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ అనేది 205 అనుకుంటే ఆ 205 వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్లో NWC అంటే వాడి యొక్క మార్జిన్, ఫర్మ్ యొక్క మార్జిన్ ఎంత ఉంది అంటే 167 అంట. అంటే 81% మార్జిన్ ఉంది. ఇంకా అటువంటి అప్పుడు కళ్ళు మూసుకుని బ్యాంకు వాడు ఇచ్చే ఉంటాడు ఓడి, అందుకని 38 చాలా తక్కువ. మనకు అదే కొత్త ప్రపోజల్ కింద వచ్చింది అనుకోండి, అట్లీస్ట్ వాడు 25% అయినా వాడు కంపల్సరీగా NWC చూపిస్తే కానీ 75% ఆఫ్ దట్ లోన్ వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్స్ అనేది బ్యాంకు చేయాలి కంపల్సరీగా. సో దిస్ ఈస్ ద బ్రాడ్ కాన్సెప్ట్ ఆఫ్ దట్ వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్. నౌ ఇంతవరకు బాగా. నౌ అనదర్ ఆస్పెక్ట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఆపరేటింగ్ సైకిల్. ఇప్పుడు దాకా వర్కింగ్ క్యాపిటల్ ఎంత కావాల్సి వస్తుంది, గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ ఇవన్నీ అనుకున్నాం. ఇక్కడ మీకు ఆపరేటింగ్ సైకిల్ అనేది ఇట్ విల్ ప్లే ఎ మేజర్ రోల్ ఇన్ ద వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్స్. ఏ రకంగా, దీని యొక్క పాత్ర ఏంటి అంటే, మనకు సంవత్సరం పొడుగు తగడవాడు సరుకులు అమ్ముతూ ఉంటాడు. ఆ అమ్మినప్పుడు వచ్చే క్రెడిట్స్ అన్నిటిని మనం ఏం చేస్తామంటే సేల్ ప్రాసెస్ అంటాం. ఆ అకౌంట్గా రూట్ చేస్తాడు. అది OCC అకౌంట్ కావచ్చు, ఏదైనా సరే కరెంట్ అకౌంట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, బిజినెస్ అకౌంట్. అలాగే విత్డ్రా చేసే అన్నీ కూడా పర్చేజ్ చేస్తూ ఉంటాడు, అది అమ్ముతూ ఉంటాడు, లేదంటే అవి సరుకుల కింద తయారు చేస్తాడు, అమ్ముతూ ఉంటాడు. ఓకే, అమ్మిన తర్వాత వచ్చే ప్రాసెస్ మళ్ళీ రీక్రెడిట్ చేస్తూ ఉంటాడు. అలాగే ఇన్ ఏ ఇయర్ ద టోటల్ ఆఫ్ దట్ టోటల్ క్రెడిట్స్ ఇన్ ద అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ దట్ టర్న్ ఓవర్. అంటే ఏంటి? అన్ని సేల్స్ చేస్తే యాన్యువల్ సేల్స్, దాన్నే మనం టర్న్ ఓవర్ అంటాం. అంటే టోటల్గా కనుక మన అకౌంట్లో కనుక రిఫ్లెక్ట్ చేస్తే వితౌట్ ఫెయిల్, అదే మనం టర్న్ ఓవర్ కింద కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇంత టర్న్ ఓవర్ చేసినప్పుడు మరి దాన్ని బట్టే మనం ఇచ్చేస్తామా ఫైనాన్స్ అంటే ఇవ్వం. ఓకే, ఇక్కడ మనం వాడి సేల్స్ చూపించేంత మాత్రం, సార్ నాకు ఇంత సేల్స్ ఉంది కాబట్టి ఇంత సేల్స్ సంబంధించింది లోన్ కింద ఇవ్వండి అంటే ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అంటే ఆపరేటింగ్ సైకిల్ అనేది ఇక్కడ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అంటే మనం వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు
వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు ఈ ఆపరేటింగ్ సైకిల్ అనే దాన్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకుని దానికి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అది మాత్రమే వాడికి వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్స్ రూపంలో మనం ఇస్తాం. అసలు ఏంటిది ఈ సైకిల్ ఏంటి, ఆపరేటింగ్ సైకిల్ అంటే ఏంటి అంటే దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తామండి. అదేంటంటే మనం సైకిల్ అనేది ఎలా ఉంటుందనే దాని గురించి చెప్తాం. ఇప్పుడు నాకు నెలకి ఒక బియ్యం బస్తా పడుతుందండి, 25 కేజీల బియ్యం బస్తా అనుకుందాం. అంటే 1000 రూపాయలు అనుకోండి పోనీ, రైట్. సంవత్సరానికి ఎన్ని బియ్యం బస్తాలు వాడతానంటే నెలకు ఒక చొప్పున అయితే కనుక సంవత్సరానికి 12 బస్తాలు అంటే 12,000. సో ఇప్పుడు నేను బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నాకు రైస్కి సెపరేట్గా చిన్న లిమిట్ లాంటిది ఇవ్వండి, ఓకే, నేను చిన్న అంటే జస్ట్ లైక్ ఒక లోన్ లాంటి వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్స్ లాంటిది ఒకటి ఇవ్వండి రైస్ కొనుక్కోవడానికి, ఓకే నాకు అని చెప్పేసి నా టోటల్ కన్జంప్షన్ ఆఫ్ మై రైస్ ఇన్ ఏ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 12,000. కాబట్టి నాకు 12,000 ఇవ్వండి అంటే ఎందుకంటే 12,000 ఇవ్వాల్సిన అవసరం ఏముంది తనకి? మీరు కన్జమ్ చేసుకున్నా కూడా మీకు యూసేజ్ అయినప్పటికీ కూడా టోటల్ అనేది 12,000 ఇచ్చారనుకోండి, ఉపయోగం ఏంది అంటే 12 బస్తాలు మీరు కొనుక్కు పెట్టుకుంటారా స్టాక్ రూపంగా? ఎందుకు అంత అవసరం ఏముంటుంది, పుచ్చిపోతాయి. ఓకే, కాబట్టి అక్కడ మనం చూసేది ఏంటంటే వాట్ ఈజ్ యువర్ సైకిల్ అంటే నీకు ఎంతవరకు కావాలి. నువ్వు సంవత్సరం పొడుగుతా మీరు ఉపయోగించారు రైస్ 12 బస్తాలు, కానీ నీకు అవసరానికి ఎంత కావాలి అలా లెక్కేసినప్పుడు నాకు అవసరానికి మ్యాక్సిమం ఆఫ్ 1 month అంటే ఒక బ్యాగ్ మాత్రం సరిపోతుంది. ఏ లెక్కన అంటే నాకు వచ్చే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఒక రైస్ బ్యాగ్ నేను ఉపయోగించడం మొదలు పెడతాను, కొనుక్కుంటాను 1000 రూపాయలు పెట్టి, అది నేను ఉపయోగిస్తూ ఉంటాను రైస్ మా హౌస్ హోల్డ్ కన్జంప్షన్కి. ఉపయోగించినప్పుడు నేను మేనేజర్లు ఎందుకు లిమిట్ అడిగానంటే కనుక నాకు బ్రేక్ రాకుండా ఆ టైంకి మళ్ళీ రీక్రెడిట్ చేసుకునే ఫెసిలిటీ తోటి నాకు అది కావాలి ఫెసిలిటీ. అప్పుడు ఏం చేస్తాను, నేను నా నెల జీతం వచ్చింది దానికి నేను రైస్కి 1000 రూపాయలు పెట్టి బ్యాగ్ తెచ్చి పెట్టుకున్నాను, తెచ్చుకున్న తర్వాత వాడుతున్నప్పుడు నాకు ఏ 25వ తారీఖున అయిపోయింది అనుకోండి సడన్గా రైస్, అప్పుడు నాకు అప్పటికప్పుడు కావాలంటే నాకు జీతం వచ్చేదాకా నేను వెయిట్ చేయాలి, ఇంకొక 5 రోజులు కానీ నాకు జీతం రాదు. అటువంటి టైట్ పొజిషన్ నాకు ఏమవుతుందంటే కంటిన్యూటీ బ్రేక్ వస్తుంది, అంటే కన్జంప్షన్కి బ్రేక్ వస్తుంది, డబ్బులు లేవు. అందుగురించి నేను అప్పడిగాను మేనేజర్ని నాకు రొటేట్ అవ్వడం కోసం. ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే మేనేజరు నాకు కావాల్సింది ఏంటిది 1 బ్యాగ్ స్పేర్గా ఉంటే నాకు ఆటోమేటిక్గా ఏమవుతుంది 25th కల్లా ఒకసారి ఎక్కువ కన్జంప్షన్ తోటి అయిపోయింది బ్యాగ్. దాన్ని నాకు ఆల్రెడీ నేను ఒక బ్యాగ్ తెచ్చి పెట్టుకున్నాను కాబట్టి ఒక స్పేర్ బ్యాగ్ ఆటోమేటిక్గా అది ఓపెన్ చేసి వాడుకుంటూ ఉంటాను. ఇంకొక 4 రోజులుగా నాకు జీతం వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ నేను ఏదైతే అప్పు తెచ్చుకున్నానో ఆ లిమిట్ వాడుకున్నానో తిరిగి రీక్రెడిట్ చేస్తాను. సో ఇప్పుడు నాకేమవుతుంది, రొటేట్ అవుతుంది. రొటేట్ అనేటప్పుడు నా సైకిల్ ఎంత అవుతుందంటే మంత్లీ సైకిల్, 1 month సైకిల్. అంటే నాకు ఒక బ్యాగ్ ఉంటే సరిపోతుంది, ఒక బ్యాగ్ రైసు నాకు అడ్వాన్స్ రూపంలో లిమిట్ రూపంలో మేనేజర్ గారు ఇస్తే సరిపోతుంది. అంటే ఏంటి, ఐ రిక్వైర్ ఏ లిమిట్ బై వే ఆఫ్ ఏ లోన్ వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్స్ ఆఫ్ ఓన్లీ 1 month కన్జంప్షన్ ఆఫ్ రైస్. అంటే 1000 రూపాయలు నాకు ఇస్తే లిమిట్ సరిపోతుంది. ఎందుకంటే నాకు అంతకన్నా అక్కర్లా, ఎందుకంటే నాకు మళ్ళీ ఇంకో 1 monthకి వచ్చేస్తుంది, నా శాలరీ కూడా 1 monthకి అవుతుంది. ఓకే, సో మై సైకిల్ ఈజ్ మంత్. సపోజ్ అదే కనుక ఒక డైలీ లేబరర్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, ఏ రోజుకి ఆ రోజు కూలీకి వెళ్తారు వర్క్కి, వెళ్ళి ఏ రోజుకి 500 రూపాయలు అంత సంపాదించుకుంటారు, ఒక 100 రూపాయలు పెట్టి వాళ్ళు రైస్ తెచ్చుకుంటారు. రైస్ తెచ్చుకున్నంత ఆ రోజు వాడు ఉపయోగించుకుంటాడు. వాడి సైకిల్ ఎలా ఉంటుందంటే వాడికి వచ్చేదే డైలీ బేసిస్ మీద వస్తుంది. ఏంటి, లేబర్ డైలీ వేజెస్. సో వచ్చినప్పుడు వాడికి నెలకు సరిగ్గా ఒక బస్తా వేసుకోగలంటే ఉండదు, కెపాసిటీ అంత ఉండదు. ఎందుకంటే రీపే కూడా చూసుకోవాలి, రీపేయింగ్ కెపాసిటీ కూడా ఉండాలి వాడికి. సో అటువంటిప్పుడు ఏం చేయగలుగుతాడు, వాడికి కంటిన్యూటీ ఆఫ్ దట్. ఒక రోజు ఉన్నటువంటి వాడు జ్వరం వచ్చిందనుకోండి, ఒక రోజు 2 రోజులు వాడు యాబ్సెంట్ అవ్వాల్సి వస్తుంది, అంటే వర్క్ వెళ్ళలేకపోవచ్చు. అటువంటిప్పుడు కనీసం వాడికి క్వశ్చన్గా ఒక 2 రోజులకి సరిపడే రైస్ ఉంది అంటే కనుక దట్ విల్ బి ఎనఫ్ టు హిమ్ టు కంటిన్యూ హీజ్ ఫుడ్ నీడ్స్.
సో ఇప్పుడు ఏమవుతుంది వాడికి 2 రోజులకో 3 రోజులకో కావాల్సిన రైస్ వాడికి లిమిట్ రూపంలో ఇస్తే సరిపోతుంది. అంటే వాడి సైకిల్ ఏమవుతుందంటే 3 డేస్ 4 డేస్ సైకిల్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది మీకు సైకిల్ అనేది డిపెండింగ్ అపాన్ దట్ రిక్వైర్మెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ గూడ్స్ ఆర్ మెటీరియల్ ఇట్ విల్ బి చేంజింగ్. ఓకే, ఇప్పుడు ఏంటి ఇదంతా ఏంటంటే స్పేర్గా ఎందుకు పెట్టుకోవాలి? స్పేర్గా ఎందుకు పెట్టుకోవాలంటే అప్పటికప్పుడు మీరు బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి అనుకుంటే కనుక ఉన్నటువంటి మీకు బయట బంద్ జరిగింది అనుకోండి, రైస్ లేదనుకోండి, బయట షాప్స్ అన్ని క్లోజ్డ్, ఉన్నటువంటి సడన్గా బంద్ డిక్లేర్ చేశారు. అటువంటిప్పుడు కొంత మీకు క్వశ్చన్ అనేది ఉండాలి కదా మీకు స్పేర్గా, లేదంటే ఏమవుతుంది మీరు పస్తులు ఉండాల్సి వస్తుంది. అదే పరిస్థితి ఒక ట్రేడర్కి వస్తుంది, అలాగే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆర్డర్ కూడా వస్తుంది. ఎందుకంటే రా మెటీరియల్ అనేది, క్యాష్ అనేది, ఫినిష్డ్ గూడ్స్ అనేది, సెమీ ఫినిష్డ్ గూడ్స్ అనేది, సండే డేటాస్ అనేది, బిల్స్ రిసీవబుల్స్ అది, ఇవన్నీ కూడా ఏ పార్ట్ ఆఫ్ దట్ వర్కింగ్ క్యాపిటల్ అసెట్స్. ఇవన్నీ కొంత పోర్షన్స్లో వాళ్ళ దగ్గర బ్లాక్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే క్యాష్ అంటే పూర్తిగా ఓట్ చేసుకుని ఓపెనింగ్ క్యాష్ 0 పెట్టుకోకూడదని చెప్పాను ఇంతకుముందు కూడా. కొంత ఉండాలి క్వశ్చన్, ఎంత లిక్విడ్ ఫండ్స్ ఉంచుకోవాలి క్యాష్ రూపంలో. గబుక్కునే వాడికి ఏమైనా స్పేర్స్ పోయినాయి అనుకోండి, లేదా రిపేర్ వచ్చింది అనుకోండి, గబుక్కుని బయటికి వెళ్ళి బాగు చేసుకునేలాగా వాడు క్యాష్ రూపంలో పెట్టుకోవాలి వాడు. లేదంటే ఏమవుతుంది, మిషన్ ఆగిపోయింది అనుకోండి, ఆ టెక్నీషియన్ దొరకలేదు అనుకోండి, ఓకే, లేదు అంటే స్పేర్ మిషన్ స్పేర్ పార్ట్స్ కూడా మీ దగ్గర పెట్టుకుని ఉండాలన్నమాట. ఓకే, సో మీకు ఏమవుతుంది, మిషన్ ఎప్పుడు కూడా ఆగకూడదు, ప్రాసెస్లో ఉండాలి, ఎక్కడ కూడా బ్రేక్ రాకూడదు. ఎప్పుడైతే మీకు బ్రేక్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ రోజు కరెంటు ఉపయోగించక తప్పదు, లేబర్కి మీకు జీతాలు ఇవ్వక తప్పదు, ఎంప్లాయీస్ పర్మనెంట్ ఎంప్లాయీస్కి జీతాల రూపంలో పోతుంది, అన్నీ పోతుంది, ప్రొడక్షన్ ఏమి ఉండదు, మీకు ప్రాఫిట్స్ ఏమి ఉండవు ఆ రోజుకి, అండ్ ఇట్ విల్ ఇన్కర్ ఏ లాస్ ఆన్ దట్ డే. సో అందు గురించి బిజినెస్ అంటే మీకు కంటిన్యూటీ ఆఫ్ ది బిజినెస్ ఎక్కడ కూడా కంపల్సరీగా హ్యాంపర్ అవ్వకూడదు. సో ఆ రకంగా ఏంటంటే రా మెటీరియల్ మనకి కొంత రిక్వైర్డ్ అమౌంట్ కొంత క్వశ్చన్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, అది ఎంత అనేది అంటే ఆ రా మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకోవడానికి ఎక్కడో మీకు ఢిల్లీ నుంచి రావాలనుకోండి, ఒక 15 రోజులు టైం పడుతుంది అనుకోండి ఆ రా మెటీరియల్ రావడానికి. సో 15 రోజులకి సరిపోయే స్టాక్ మీ దగ్గర ఎప్పుడు కూడా రిజర్వ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది రావడానికి 15 రోజులు పడుతుంది కాబట్టి చివరిదాకా ఉండి అప్పుడు మీరు బయలుదేరారంటే 15 రోజులు మీరు షట్ డౌన్ చేసుకోవాల్సి వస్తుంది యూనిట్. సో అదే ప్రకారంగా సెమీ ఫినిష్డ్ గూడ్స్ అంటే ప్రాసెస్ మధ్యలో ఉంటుంది, ప్రాసెసింగ్ దాంట్లో మధ్యలో హెల్డప్ అయి ఉంటుంది. అది ఎంత ఉంటుంది, అది ఒక 5 డేసో 6 డేసో ప్రాసెస్ రా మెటీరియల్ ఈక్వలెంట్గా ఉండే రా మెటీరియల్ ప్రాసెస్లో ఉండొచ్చు. సో అది కూడా మీకు క్వశ్చన్ పెట్టుకోవాలి. అలాగే ఫినిష్డ్ గూడ్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత వచ్చే ప్రోడక్ట్ గూడ్స్ కూడా స్పేర్గా కొంత క్వశ్చన్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్స్ట్రా ఆర్డర్ వచ్చి ఉన్నటువంటి ఒక 10 బాక్సులు ఎక్స్ట్రా కావాలని అనుకోండి, లేదండి మీరు లైన్లో ఉండండి, రేపు రండి మేము తయారు చేస్తాం మొదలెడతాం అన్నారనుకోండి, హీ విల్ గో టు ద అదర్ యూనిట్. సో యూ విల్ యూజ్ ద బిజినెస్. అందుగురించి ఏంటంటే ఫినిష్డ్ గూడ్స్ కూడా కొంత స్పేర్గా మనం పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇలా పెట్టుకోవడం ఇలా ఉంచుకోవడం వల్ల ఏమవుతుందంటే వాడికి డెడ్ అయిపోతుంది, వాడి ఫండ్స్ అన్నీ కూడా ఐడియల్ నేచర్లో అలా ఉండిపోతాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, వాడికి కావాల్సిన క్యాపిటల్ అనేది కొంత ఈ రూపంలో బ్లాక్ అవడంతో వాడికి ఎప్పుడైతే రొటేట్ అవ్వట్లేదో ఫండ్స్ అనేది వాడికి ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వదు. సో దీనికి మనం వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్స్ రూపంలో మనం వాడికి ఇస్తాం. ఇచ్చినప్పుడు ఎక్కడెక్కడ బ్లాక్ అవుతుంది, ఆ స్టేజెస్లో ఎంతంత అమౌంట్ బ్లాక్ అవుతుంది అనేది మనం అసర్టైన్ చేసి అది మాత్రం వాడికి ఫైనాన్స్ చేసిన రోజున వాడికి ఏమవుతుందంటే రోల్ అవుతూ ఉంటుంది, వాడి కంటిన్యూటీ ఆఫ్ ద బిజినెస్ వెళ్తూ ఉంటుంది. అగైన్ ఈ ఫండ్స్ అన్నీ కూడా మళ్ళీ రీసైకిల్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ ద ఆపరేటింగ్ సైకిల్. ఓకే, ఫస్ట్ ఈజ్ టు స్టార్ట్ ఫ్రమ్ దట్ క్యాష్ నుంచి మొదలవుతుంది. క్యాష్ రూపంలో కొంత ఉంటుంది, అలాగే రా మెటీరియల్ రూపంలో కొంత ఉంటుంది, అలాగే సెమీ ఫినిష్డ్ గూడ్స్ రూపంలో కొంత ఉంటుంది, బ్లాక్ అవుతుంది, అలాగే ఫినిష్డ్ గూడ్స్ రూపంలో కొంత బ్లాక్ అవుతుంది వాడికి. అది ఎంత బ్లాక్ అవుతుంది అనేది డిపెండింగ్ అపాన్ దట్ ఆ పీరియడ్, డిపెండింగ్ చెప్పిన 3 months కావచ్చు, 15 days కావచ్చు, 10 days కావచ్చు, ఆ పీరియడ్ని బట్టి మనం ఈక్వలెంట్ అమౌంట్ ఎంత అనేది అసర్టైన్ చేస్తాం. అలాగే సండే డేటాస్ వాడు 1 month పెట్టుకుంటాడు, 1 month తర్వాత ఇస్తానంటాడు. సో 1 month బ్లాక్ అయిపోయినట్టేగా ఫండ్స్. అలాగే బిల్స్ రిసీవబుల్, అలాగే ఇవన్నీ కూడా మీకు పార్ట్ ఆఫ్ దిస్ ఆపరేటింగ్ సైకిల్. ఓకే, నౌ లెంగ్త్ ఆఫ్ ద ఆపరేటింగ్ సైకిల్ అనేది కూడా మారిపోతుంది. ఏంటండి లెంగ్త్ ఆఫ్ ద ఆపరేటింగ్ సైకిల్ ఎందుకు మారుతుందంటే
ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్ బికాస్ సర్వీస్, ట్రేడ్, ఇండస్ట్రీ మూడు కూడా డిఫరెంట్ యాక్టివిటీస్. సర్వీస్ అంటే ఏంటి? ఇంటాంజిబుల్. సపోజ్ ఎవరన్నా వచ్చారనుకోండి, ఒక మీకు ఇంటాంజిబుల్ సర్వీస్, టాంజిబుల్ అంటే గూడ్స్ అంటే కనుక మీరు ఫిజికల్గా వాడికి ఇస్తారు, కానీ ఇక్కడ ఫిజికల్గా ఏముండదు, ఏదో మీరు సంథింగ్ యూ డూ. సపోజ్ ఎవరైనా వచ్చారనుకోండి, హెయిర్ కటింగ్ చేస్తారు అని పంపిస్తారు, ఇట్ ఈస్ సర్వీస్. అలాగే ఎస్టీడీ బూతులు, అలాగే టీటీపీ సెంటర్స్, ఇవన్నీ కూడా సర్వీస్ ఓరియంటెడ్, సర్వీస్ థింగ్స్. సో సర్వీస్ యాక్టివిటీస్లో కూడా రెండే ఉంటాయి. ఒకటి ఏంటంటే క్యాష్ అండ్ రిసీవబుల్స్, అంటే రావాల్సింది. ఓకే, అంటే బాకీ పడవచ్చు, ఇక్కడ కూడా బాకీ పెడతాడు వాడు. ఓకే, సింపుల్గా క్యాష్ కానీ అంటే ఈ రెండింటి మధ్య ఉండే బ్రిడ్జ్ ఐటమ్స్ రెండే. సపోజ్ ఇఫ్ యు ఆర్ కమింగ్ టు ద ట్రేడ్, ఒకటి యాడ్ అవుతుంది, అది ఏంటంటే స్టాక్. అంటే క్యాష్ నుంచి క్యాష్ రూపంలో కొంత ఉంటుంది, కొంత ఉంచుకోవాలి, స్టాక్ రూపంలో కొంత ఉంచుకోవాలి, అండ్ రిసీవబుల్స్. అంటే ఏమవుతుందంటే క్యాష్ రూపంలో కొంత బ్లాక్ అవుతుంది, స్టాక్ రూపంలో కొంత బ్లాక్ అవుతుంది. అంటే ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి ఎప్పుడు రిజర్వ్లో కొంత స్టాక్ ఉంచుకోవాలి కాబట్టి. రిసీవబుల్స్ అంటే మనకు రావాల్సిన బాకీలు అలాగా వాడు డేటాస్ అలాగా మనకి ప్రాబ్లం ఇస్తారు, టైం తర్వాత ఇస్తారు అన్నమాట. అంటే మీకు ఈ సైకిల్లో 3 ఉంటాయి. సపోజ్ ఇఫ్ యు ఆర్ కమింగ్ టు దట్ ఇండస్ట్రీ, క్యాష్ ఒకటే కాకుండా తర్వాత అది రా మెటీరియల్ రూపంలో కొంత, సెమీ ఫినిష్డ్ గూడ్స్లో కొంత, ఫినిష్డ్ గూడ్స్లో కొంత, అండ్ రిసీవబుల్స్లో కొంత, అంటే బిల్స్ రిసీవబుల్ అని అర్థం. సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు లెంగ్త్ ఆఫ్ ద ఆపరేటింగ్ సైకిల్ వెళ్ళేటప్పటికి సర్వీస్ కన్నా ట్రేడ్లో కొంచెం సైకిల్ పెద్దది, ఆపరేటింగ్ సైకిల్. ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి దానికన్నా పెద్దది, అంటే స్పాన్ లెంగ్త్ ఇది పెరుగుతుంది. లెంగ్త్ పెరిగే కొద్దీ కూడా మీకు వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ కూడా పెరుగుతుంది. అది సో ఈ ఎగ్జాంపుల్ చూస్తే కనుక యూ కెన్ బెటర్ అండర్స్టాండ్. ఇక్కడ ఉంది, ఒకసారి చూడండి. లెట్ us calculate the working capital finance required of XYZ Limited, for which the following projection have been appraised as reasonable. Projected sale for the year 36,000, projected sale per month 3,000, raw material consumed per month 1,800, రా మెటీరియల్ పర్చేజ్డ్ పర్ మంత్, అంటే ప్రతి నెల కూడా రా మెటీరియల్ పర్చేజ్ చేసేది 1,800 సుమారుగా, అలాగా ప్రతి నెల కన్జ్యూమ్ చేసేది రా మెటీరియల్ 1,800. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పర్ మంత్ ఈజ్ 2,400, కాస్ట్ ఆఫ్ సేల్స్ పర్ మంత్ ఈజ్ 2,400, స్టోర్స్ అండ్ స్పేర్స్ కన్జ్యూమ్డ్ పర్ మంత్ ఈజ్ 100, అండ్ అదర్ కరెంట్ అసెట్స్ అట్ రీజనబుల్ లెవెల్ ఈజ్ 800, అండ్ అవైలబుల్ నెట్ వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ 5,000. అదంతా కూడా మీకు ప్రొజెక్టెడ్ సేల్స్, ప్రొజెక్టెడ్ ఫిగర్స్, వాడుకున్న మంత్లీ ఎంత కన్జంప్షన్ అవుతారు రా మెటీరియల్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, కాస్ట్ ఆఫ్ సేల్స్ అన్ని కూడా పర్ మంత్ లిమిట్స్ అని ఇచ్చాడు. నెక్స్ట్ ఏంటంటే హోల్డింగ్ పీరియడ్స్ కూడా ఇచ్చాడు. హోల్డింగ్ పీరియడ్ అంటే ఇందాక చెప్పాను చూడండి, మీకు సైకిల్లో రా మెటీరియల్ వాడి దగ్గర 3 months హోల్డ్ అవుతుంది. అంటే ఏంటంటే ఎక్కడి నుంచో తెప్పించుకుంటున్నాడు వాడు, ఎక్కడి నుంచో ఏ కంట్రీ అదర్ కంట్రీ నుంచి తెప్పించుకుంటున్నాడేమో మనకు తెలియదు. ఓకే, అందుకంటే వీడి ఆర్డర్ ఇచ్చి వాడేమో షిప్పింగ్ చేసి అవి తిరిగి వచ్చేటప్పటికి 3 నెలలు పడుతుంది అన్నమాట. అంటే ఎప్పుడు కూడా ఈ 3 నెలల్లో ఎంతైతే వాడికి రా మెటీరియల్ రిక్వైర్మెంట్ ఉంటుందో అది ఎక్స్ట్రాగా తెచ్చుకుని పెట్టుకోవాల్సి వస్తుంది. వాడికి ఉన్న అవసరం ఉన్నా లేకపోయినా సరే తప్పదు, ఎందుకంటే ఈ గ్యాప్లో అది వాడుకునేలాగా వాడి స్పేర్గా పెట్టుకోవాలి. సో ఆ రకంగా రా మెటీరియల్ 3 months ఉంటుందంట హోల్డింగ్ పీరియడ్. అలాగే సెమీ ఫినిష్డ్ గూడ్స్ రూపంలో 2 months, అండ్ ఫినిష్డ్ గూడ్స్ రూపంలో ఉండేది అది 1 month గూడ్స్ అనేది వాడికి కంపల్సరీగా ఉంటాయి. అండ్ బిల్స్ రిసీవబుల్ రూపంలో వాడు 1.5 months అండ్ 1.5 months దాకా వాడికి రావు. అండ్ ఈ క్రెడిట్ రావాల్సిన డేటాస్ అన్ని వాడు ఇవ్వాల్సిన వాళ్ళు లేట్ చేస్తారు, 1.5 months టైం తీసుకుంటున్నారు, అప్పుడు దాకా బ్లాక్ అయిపోతుంది. అలాగే స్టోర్స్ అండ్ స్పేర్స్లో 6 months పడుతుందంట. క్రెడిట్ పర్చేజెస్, అంటే క్రెడిట్ పర్చేజెస్ అంటే వీళ్ళ సప్లయర్స్ మాట, సప్లయర్స్ ఇచ్చే క్రెడిట్ 1 month, ఇది డేటాస్ కాదండి. అంటే వీళ్ళు అవతల వాళ్ళు సప్లయర్స్ వీళ్ళకి ఇస్తున్నారు, వీళ్ళు వాళ్ళకి ఇవ్వాల్సింది 1 month టైము వాడికి పడుతుంది, బ్లాక్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ దే హ్యావ్ గివెన్. ఇప్పుడు మనం ఆపరేటింగ్ సైకిల్ బేసిస్ మీద మనం ఎంత వర్కింగ్ క్యాపిటల్ అవతలకి మనం ఫైనాన్స్ చేయొచ్చు అనేది ఇప్పుడు మనం సొల్యూషన్ లోపల మనం చూద్దాం. Again, we are coming to the gross working capital required. Gross working capital అంటే మనం ఏమనుకున్నాము, జస్ట్ యు సీ హియర్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం.
ఏంటి, బేసింగ్ ఆన్ దట్ ఆపరేటింగ్ సైకిల్ బేసిస్ మీద, అంతేగాని డైరెక్ట్గా మనం బ్యాలెన్స్ షీట్లో తీసుకోకూడదు. సో రా మెటీరియల్ మనకు కావాల్సింది ఎంత ఉంది, మనకు బ్లాక్ అవుతున్నది 3 months హోల్డింగ్ పీరియడ్ ఉందట. అంటే 3 into మంత్లీ రా మెటీరియల్ ఖర్చు ఎంత కన్జ్యూమ్ అయ్యేది ఎంత అంటే 1800. అంటే 1800 into 3 అంటే 5400 రూపాయలు. ఓకే, వాడికి బ్లాక్ అయిపోతుంది. అర్థమవుతుంది కదండి మీకు. ఎందుకంటే మీరు 3 months హోల్డింగ్ పీరియడ్ అంటే ఇదే కదా, 3 months హోల్డ్ అయిపోతుంది. అడిగి రావాల్సి ఎక్కడి నుంచో వాడికి రా మెటీరియల్ రావాలంటే అంత గ్యాప్ టైం తీసుకుంటున్నాడు కాబట్టి ఇది ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి వస్తుంది పరిస్థితి వచ్చింది. అందుగురించి ఐడియల్గా వాడి దగ్గర పెట్టుకోవాల్సి వస్తుంది ఈ అమౌంట్, ఇంత కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ వాడి దగ్గర. అది యూసేజ్లో లేనప్పటికీ కూడా స్పేర్గా పెట్టుకోవాల్సి వస్తుంది ఎప్పుడైనా అవన్నీ అవసరం వస్తుంది. అలాగే సెమీ ఫినిష్డ్ గూడ్స్లో 2 months. సో 2 months అని ఇచ్చాడు. సో ఇక్కడ మీకు 2 into 2400. So that is the cost of production. సెమీ ఫినిష్డ్ గూడ్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పర్ మంత్ ఎంత, ఎందుకంటే మధ్యలో ఉంటుంది ఆ పాయింట్, ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్లో ఉండే మెటీరియల్ అనేది ఇట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. ఆ మధ్యలో ఉండే ఫ్యాక్టర్ని, దాన్ని ఎన్ని నెలలు మీకు క్వాంటమ్, ఎన్ని హోల్డ్ పీరియడ్ ఎంత, 2 months. అంటే 2 into 2400. So this is cost of production 2400 into 2, it is coming as 4800. Similarly, if you are coming to the finished goods వచ్చేటప్పటికి 1 month. ఇక్కడ మీకు ఆల్రెడీ మీకు హోల్డింగ్ పీరియడ్ 1 month ఇచ్చాడు కదండి సైకిల్ ప్రకారం. దిస్ ఇస్ ఆపరేటింగ్ సైకిల్లో వచ్చే హోల్డింగ్ పీరియడ్స్ మాట 1 month. ఇక్కడ పర్ మంత్ ఎంత అంటే కాస్ట్ ఆఫ్ సేల్స్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫినిష్డ్ గూడ్స్. సో ఇప్పుడు ఇదంతా 2400 into 1, it is coming as 2400 total. And you are coming to the receivables అంటే మనకి రావాల్సిన డేటాస్, సెండర్ డేటాస్ అనమాట. ఓకే, అంటే బిల్స్ రిసీవబుల్ అది 1.5 months అంటే 1.5 month. 1.5 monthలో అది ఎంతమంది ఎక్కడ ఉన్నారు వాళ్ళు చూడండి. అది see here, that is coming as here, that is 3000. that means the projected sale per month. అంటే సేల్ బట్టే కదా రిసీవబుల్స్ అంటే ఏంటంటే మనం అమ్మిన దానికి మనకి రావాల్సిన వాళ్ళు మనకి డబ్బులు ఇవ్వాలి, మనకి డేటాస్ అవుతారు. సో ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద సేల్స్. సో మంత్లీ సేల్స్, ప్రొజెక్టెడ్ సేల్స్ పర్ మంత్ 3 months అయినప్పుడు అప్పుడు 1.5 into 3000. ఓకే, ఇట్ ఈస్ కమింగ్ as 4500. అంతవరకు బాగానే ఉంది. స్టోర్స్ అండ్ స్పేర్స్ అది అంతా 6 months స్టోర్స్ స్పేర్స్ కింద అంటే 6 months కల్లా అయిపోతూ ఉంటాయి అనమాట. మన రిజర్వ్లో ఎప్పుడు కూడా మనం పెట్టుకోవాలి. స్పేర్స్ అనేది ఒక 6 monthsకి మనకు ఉపయోగపడే స్పేర్స్ అనేది రిజర్వ్లో ఉంచుకోవాలి. 6 months ఇంటూ see here, ప్రతి నెల కూడా మీకు కన్జ్యూమ్ అయ్యేది 100 అంటే 6 monthsకి కన్జ్యూమ్ అయ్యే మెటీరియల్ స్పేస్ అనేప్పుడు మనం రిజర్వ్లో పెట్టుకోవాలి. దట్ మీన్స్ 6 into 100, ఇట్ ఈస్ కమింగ్ as 600. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ అదర్ కరెంట్ అసెట్స్. అదర్ కరెంట్ అసెట్స్ 800. ఓకే, సో దానికి మీకు ఏమి ఎక్కడ లేదు. అండ్ బికాస్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ ద గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అండ్ ఇట్ ఈస్ నోవేర్ కనెక్టెడ్ టు దట్ ఆపరేటింగ్ సైకిల్. సో ఎంటైర్ అమౌంట్ వీఆర్ టేకింగ్. సో ఇట్ ఈస్ 800. నౌ టోటల్ చేయండి. టోటల్ చేస్తే ఏమవుతుంది మీకు, గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఎంత వచ్చింది చూద్దాం. GWC is equal to 18,500. సో గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసాం. ఇది ఎలా చేసామంటే బేసింగ్ ఆన్ దట్ ఆపరేటింగ్ సైకిల్ మీద చేయాలి తప్పితే బ్యాలెన్స్ షీట్లో ఉన్నాయని ఫిగర్లు అన్నీ కూడా టోటల్ ముద్ద ఫిగర్లు మనం ఎప్పుడూ కూడా తీసుకుని దాని ప్రకారం మనం అడ్వాన్స్ అనేది వర్కింగ్ క్యాపిటల్ అసెస్మెంట్ అనేది చేయకూడదు. సో వర్కింగ్ క్యాపిటల్, గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అనేది కనుక్కున్నాం. ఓకే, నెక్స్ట్ ఏంటి, లెస్. అందులోంచి మనం తీయాల్సింది ఏంటి, బికాజ్ నెట్ వర్కింగ్ క్యాపిటల్కి వెళ్ళాలనుకుంటే మనం ఏం చేయాలనుకున్నామండి, అదర్ కరెంట్ లయబిలిటీస్ అనేది తీయాలి. అదర్ కరెంట్ లయబిలిటీస్ అంటే ఏముంటాయి చూద్దాం. సో హియర్ క్రెడిట్ ఆన్ పర్చేజెస్ బికాజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు దట్. అంటే సప్లయర్స్ మనకి ఇచ్చారు, మనం పర్చేజ్ చేసాం, వాడు క్రెడిట్ ఇచ్చాడు, అది అంతా 1 month. అంటే మనం వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇవన్నీ కూడా అసెట్స్, అవన్నీ లయబిలిటీస్. మనం ఇవ్వాల్సినవి అంటే ఎంత, 1800 పర్ మంత్ 1800. సో 1800 చూడండి, రా మెటీరియల్స్ పర్చేజ్ పర్ మంత్ ఇస్ 1800 into 1 month కాబట్టి సో 1800.
So again, difference netting of these things, you will get a working capital gap. Working capital gap అంటే మనం అనుకున్నది అదే కదండి, టోటల్ కరెంట్ అసెట్స్ లోంచి ఓకే కరెంట్ లయబిలిటీస్ కనుక తీస్తే అదర్ దాన్ బ్యాంక్ బారోయింగ్ కనుక తీస్తే కనుక వచ్చేది మనకి వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్. సో ఈ రకంగా మీకు వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా ఒక కేస్ స్టడీ రూపంలో మీకు తెలిసింది. సో 16,700 ఇది గ్యాప్, వాడుకున్న గ్యాప్ ఇది. ఓకే, ఇప్పుడు ఇందులో మనం NWC హయ్యర్ అంటే ఏంటి, నెట్ వర్కింగ్ క్యాపిటల్ అనేది వాడు తెచ్చుకోవాలి అంటే ఏంటి, 20 ఎంత తెచ్చుకోవాలి, 25% ఆఫ్ 16,700 వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ వాడి దగ్గర తెచ్చుకుని ఉండాలి. తెచ్చుకున్నాడా లేదా చూద్దాం. ఇక్కడ ఇచ్చాడు మీకు లెక్కలో, అవైలబుల్ నెట్ వర్కింగ్ క్యాపిటల్ వాడి దగ్గర 5,000 అంట. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసింది 25% ఆఫ్ ద TCA టోటల్ కరెంట్ అసెట్స్ అనేది 4,625 వచ్చింది. ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నది మీకు 5,000 ఆల్రెడీ వాడి దగ్గర ఉంది ఆ మార్జిన్. సో ఇప్పుడు రెండిట్లో ఆ మార్జిన్ పోనే కదా మనం ఇవ్వాల్సింది ఫైనాన్స్ రూపంలో. అలా తీసుకున్నప్పుడు విచ్ ఈజ్ హయ్యర్ అనేది తీసుకుంటాం. ఆల్రెడీ మనకి మెయింటైన్ చేయాల్సిన మార్జిన్ 4,625 అయినప్పటికీ కూడా 5,000 ఇంకా హయ్యర్ దాన్ దట్ 5,000 మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి ఆ హయ్యర్ పోర్షన్ తీసేస్తాం. మిగతా అమౌంట్ వాడికి మనం ఫైనాన్స్ రూపంలో వాడికి ఇస్తాం. అది మ్యాక్సిమం పర్మిసిబుల్ బ్యాంక్ ఫైనాన్స్ అంటాం. సో దట్ అమౌంట్ ఈజ్ 11,700. ఎంత చక్కగా ఉందంటే మీకు మ్యాక్సిమం పర్మిసిబుల్ బ్యాంక్ ఫైనాన్స్ అనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ పర్ఫెక్ట్లీ. ఓకే, రైట్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ ప్రొజెక్టెడ్ టర్న్ ఓవర్. అంటే ఇక్కడ మెథడ్స్లోకి వచ్చేటప్పటికే మనకి ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ అసెస్మెంట్ అనేది MPBF సెకండ్ మెథడ్ ఆఫ్ లెండింగ్ అంటాం, తర్వాత ప్రొజెక్టెడ్ టర్న్ ఓవర్ మెథడ్ అంటాం, క్యాష్ బడ్జెట్ మెథడ్ అంటాం. ఇవన్నీ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ అసెసింగ్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్. ఓకే, ఇప్పుడు బేసిక్ మ్యాక్సిమం పర్మిసిబుల్ బ్యాంక్ ఫైనాన్స్ బేసింగ్ ఆన్ దట్ ఆపరేటింగ్ సైకిల్ అనేది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇప్పుడు ఇదేంటంటే ప్రొజెక్టెడ్ టర్న్ ఓవర్ మెథడ్. అంటే ఇది ఎక్కడ ఉపయోగిస్తామంటే దిస్ మెథడ్ ఎస్పెషల్లీ వీ యూజ్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ అడ్వాన్సెస్ లిమిట్ అప్ టు 5 crores ఉపయోగిస్తాం. దీంట్లో సింపుల్గా మనం చేసేది ఏంటంటే వాడు ప్రొజెక్టెడ్ యాన్యువల్ గ్రాస్ సేల్స్ ఎంత అనేది ఇచ్చేస్తాడు. సార్ ఇది నెక్స్ట్ ఇయర్ ప్రొజెక్షన్స్ ఎంత సార్ అని చెప్తాడు. చెప్పినప్పుడు మనం డైరెక్ట్గా బేసింగ్ ఆన్ దట్ విల్ గో అహెడ్. ఎలా చేస్తాం అంటే 20% ఆఫ్ ద ప్రొజెక్టెడ్ యాన్యువల్ గ్రాస్ సేల్స్ అనేది వాడికి లిమిట్ కింద ఫిక్స్ చేసేస్తాం, వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్స్ కింద ఇచ్చేస్తాం. ఏది అప్ టు 5 crores ఇచ్చే అడ్వాన్సెస్ అన్నిటికీ కూడా విల్ ఫాలో దిస్ వన్. ఓకే, ఇందులో 20% ఎందుకన్నాం అంటే 5% ఆల్రెడీ మార్జిన్ కింద కంట్రిబ్యూషన్ కింద ఉన్నట్టు లెక్క. అంటే వాడు ప్రమోటర్స్ కంట్రిబ్యూషన్ 5% అనేది కూడా ఉంటుంది. అంటే 20 + 5 టోటల్ 25% అనేది మనం టోటల్గా తీసేసి 75% మనం ఇస్తున్నట్టు లెక్క. ఇందాకలాగే జిరాక్స్ మిషన్కి ఎలాగ మనం 75% ఇస్తున్నామో ఇక్కడ కూడా అదే మెథడ్. కానీ ఇక్కడ టర్న్ ఓవర్ మెథడ్ ఏంటంటే వాడు ఇచ్చే ప్రొజెక్టెడ్ సేల్స్ మీద మనం 20% మనం ఇచ్చేస్తాం. సబ్జెక్ట్ టు 5% వాడు మార్జిన్ ఉంటుందా లేదా ప్రమోటర్స్ మార్జిన్ అనేది మనం చూసుకుంటాం. ఎందుకు ఈ 25% వచ్చింది అని అంటే కనుక ద ఆపరేటింగ్ సైకిల్ అనేది 3 months కింద లెక్క. ఎప్పుడైతే ఆపరేటింగ్ సైకిల్ 3 months అయిందో సంవత్సరానికి మీకు 12 నెలలు. 12 నెలలు డివైడ్ బై 3 అంటే ఏంటంటే 4 అంటే ఏంటి 25%. పర్సెంటేజ్ రూపంలో చేస్తే 25%. ఆ రకంగా మనం స్ట్రైట్ అవే ఆపరేటింగ్ సైకిల్ అనేది 3 months అనే అజంప్షన్ తోటి ఈ టర్న్ ఓవర్ మెథడ్లో 20% ఆఫ్ దట్ ప్రొజెక్టెడ్ సేల్స్ అనేది మనం ఇచ్చేస్తాం. ఒకవేళ కనుక ఆపరేటింగ్ సైకిల్ మారిందనుకోండి ఆటోమేటిక్ ఇది కూడా మారిపోతుంది. ఓకే, సో అదే ఇది స్టాండర్డ్ నోటేషన్ ఆఫ్ 3 months బట్టే మీకు ఇక్కడ 20%, 25% వచ్చింది. చిన్న కేస్ స్టడీ కూడా ఇక్కడ ఇచ్చాడు. ప్రొజెక్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ అనేది 120. అటువంటిప్పుడు మనం ఎలా ఇస్తాం ఫైనాన్స్ అని చూసుకుంటే వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ సింపుల్. 25% ఆఫ్ ఏ ఎంత 30.
అందులో మినిమం మార్జిన్ ఫ్రమ్ ద బారోయర్, వాడు తీసుకోవాల్సిన మార్జిన్ ఎంత అంటే 20% ఆఫ్ ద బి, అంటే ఇందులో 20%, దట్ ఈజ్ 6. సో మినిమం బ్యాంక్ బారోయింగ్ అప్పుడు ఎంత అవుతుంది, 80% కదా, వాడు 25% పెట్టుకున్నప్పుడు వీడిది 80% అవుతుంది. సో దట్ ది డిఫరెన్స్ ఈజ్ 24. యాక్చువల్ నెట్ వర్కింగ్ క్యాపిటల్ అవైలబుల్ ఎంత అనుకుంటే కనుక దట్ ఈజ్ 5. ఎందుకంటే దిస్ ఈజ్ given net working capital available is given. Okay, so margin stipulated అంటే higher of this అంటే ఏది అని చూసుకుంటే కనుక 6 తీసుకుంటాము. ఇందాక మనం చెప్పాను చూడండి, ఇంతకు ముందు లెక్కలో 5000 అనేది అవైలబుల్, వాడేమో మనం లెక్కేస్తే 4625 వచ్చింది, హయ్యర్ ఆఫ్ దట్ మనం తీసుకున్నాం. అలాగే ఇక్కడ కూడా మీకు హయ్యర్ ఆఫ్ దట్ మార్జిన్ 6 కింద తీసుకున్నాం. 5, 6లో హయ్యర్ 6 కాబట్టి, సో ఫైనల్గా వీల్ గెట్ 24 అనేది మనం లిమిట్ పర్మిసిబుల్ మనం అడ్వాన్స్ రూపంలో ఇస్తాం. టర్న్ ఓవర్ మెథడ్ ఇస్ వెరీ వెరీ సింపుల్ క్యాలిక్యులేషన్ ఆఫ్ అసెస్మెంట్ ఆఫ్ దిస్ వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్స్. ఓకే, నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్. ఓకే, ఇందాక చెప్పిందండి ఎంపీబీఎఫ్ మెథడ్, దిస్ ఈజ్ ఎంపీబీఎఫ్ మెథడ్. ఇందాక మనం ఆపరేటింగ్ సైకిల్ బేసిస్ మీద మనం పర్మిసిబుల్ బ్యాంక్ ఫైనాన్స్ చేసాం. ఇక్కడ ఏంటంటే టాండెన్స్ సెకండ్ మెథడ్ ఆఫ్ లెండింగ్ అనేది ఇది ఒక వన్ మెథడ్. ఇక్కడ ఏంటంటే మనము ఫాలో అయ్యేది మెథడ్ ఆఫ్ లెండింగ్. దేర్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు గివ్. కరెంట్ అసెట్స్ మీద వెళ్తుంది. కరెంట్ అసెట్స్ 200 అనుకోండి. కరెంట్ లయబిలిటీస్ అదర్ దాన్ బ్యాంక్ బారోయింగ్ ఈజ్ 80 అనుకోండి. సో వర్కింగ్ క్యాపిటల్ సింపుల్ ఈక్వేషన్సే. ఓన్లీ థింగ్ ఈజ్ మార్జిన్ స్టిపులేషన్లో మారుతుందండి అంతే. టర్న్ ఓవర్కి వచ్చేటప్పటికి ఏం తీసుకుంటాం, సైకిల్ బేస్ చేసి తీసుకుని 25%లో 5% తీసి 20% ఆఫ్ దట్ ప్రొజెక్టెడ్ సేల్స్ మీద వెళ్ళిపోతాం. ఎంపీబీఎఫ్ మెథడ్లో ఏం చేస్తామంటే కరెంట్ అసెట్స్ ఎలాగో 200 ఇచ్చాడు, కరెంట్ లయబిలిటీస్ అదర్ దన్ బ్యాంక్ ఇచ్చాడు, వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ అంటే ఏంటో తెలిసి మీకు 120, బికాజ్ 200 - 80 is 120. మినిమం స్టిపులేటెడ్ నెట్ వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు 25% ఆఫ్ దట్ కరెంట్ అసెట్స్, అంటే 25% ఆఫ్ 200, ఇట్ ఈస్ కమింగ్ యాజ్ 50. సో యాక్చువల్ ప్రొజెక్టెడ్ నెట్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత వచ్చిందంటే 60. ఓకే, సో హియర్ సి మైనస్ డి అంటే వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ అనేది 120, మార్జిన్ అనేది ఒకటి మినిమం స్టిపులేటెడ్ నెట్ వర్కింగ్ క్యాపిటల్ ప్రకారం వస్తే కనుక మార్జిన్ 25% ఆఫ్ కరెంట్ అసెట్స్ కనుక తీసుకుంటే వచ్చేది 50 తీసేస్తే దట్ ఈజ్ 70. సి మైనస్ ఈ అంటే ఏంటి, యాక్చువల్ నెట్ వర్కింగ్ క్యాపిటల్ దట్ ఈజ్ 60. సో మ్యాక్సిమం పర్మిసిబుల్ బ్యాంక్ ఫైనాన్స్ ఇందిట్లో ఏది తక్కువ అయితే అది ఇస్తాం. సో నెట్ బ్యాలెన్స్ అంటే ఇక్కడ 70 వచ్చింది, ఇక్కడ 60 వచ్చింది. ఓకే, ఇది వాడికి రిక్వైర్డ్ అమౌంట్, లెండింగ్ అమౌంట్. సో ఇక్కడ రిక్వైర్డ్ అమౌంట్ ఏది లెస్ వచ్చిందంటే 60 వచ్చింది కాబట్టి విల్ ఫైనాన్స్ దట్ 60. అంటే దీనికి డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ కరెంట్ అసెట్స్ మీద మనం వెళ్తున్నాం. కరెంట్ అసెట్స్లో మనం తీసుకుంటున్నాం 25% అనేది. ఓకే, అక్కడ మనం టోటల్ సేల్స్లో ప్రొజెక్టెడ్ సేల్స్ మీద వెళ్ళాం. సో దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ దట్ ఎంపీబీఎఫ్ మెథడ్ ఆఫ్ లెండింగ్ అండ్ టర్న్ ఓవర్ మెథడ్. నెక్స్ట్ క్యాష్ బడ్జెట్ మెథడ్. దిస్ ఈజ్ అనదర్ మెథడ్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ అసెస్మెంట్. ఇందులో ఏం చేస్తామంటే జనరల్గా ఇందులో వచ్చే అడ్వాన్సెస్ ఎటువంటి అంటే, ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. హాస్పిటల్స్ ఉంటాయి, అలాగే కాలేజ్ అడ్వాన్సెస్ ఉంటాయి, అందులో కూడా వర్కింగ్ క్యాపిటల్ ఉంటుందండి. హాస్పిటల్స్, కాలేజ్ ఏంటంటే వాళ్ళ శాలరీస్ ఉంటాయి, తర్వాత వాళ్ళకి ఎక్విప్మెంట్, మెడికల్ ఎక్విప్మెంట్ అంటే మీకు వాటి వాళ్ళు ఉపయోగించే సిరంజుల దగ్గర నుంచి ఫ్లూయిడ్స్ దగ్గర నుంచి డిఫరెంట్ ఇవన్నీ కూడా వర్క్ స్టాక్ అనేది రోల్ అయ్యాయి, బయటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి కన్వర్ట్ అయ్యాయి. ఫిక్స్డ్ నేచర్ కాదు, అంత కరెంట్ నేచర్. కాబట్టి వాళ్ళకి సంబంధించింది వాళ్ళ అడ్వాన్సెస్ మనకి అడిగినప్పుడు, వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్సెస్ అయినప్పుడు మనం క్యాష్ బడ్జెట్ మెథడ్ అనేది ఉపయోగిస్తాం. ఎందుకు ఉపయోగిస్తాం ఇది మాత్రం అంటే, అక్కడ మనకి ఇన్కము ఎక్స్పెండిచర్ అనేది ఉంటుంది. అంటే మనకి కాలేజెస్ ఉన్నాయనుకోండి, ఫీజెస్ రూపంలో స్టూడెంట్స్ నుంచి వచ్చేది ఇన్ఫ్లో, అలాగే ఈ శాలరీస్ టు దట్ లెక్చరర్స్, తర్వాత స్టాఫ్కి, వీళ్ళందరికీ వెళ్ళేదంతా కూడా అవుట్ఫ్లో. సో ఇన్ఫ్లో అవుట్ఫ్లో గ్యాప్స్ ఉంటాయి చూడండి, మధ్యలో వచ్చేది గ్యాప్స్ వస్తాయి ప్రతి నెల కూడా. వచ్చినప్పుడు మరి ఇది ఎందుకు ఉపయోగిస్తామండి అంటే, ఫీజెస్ అనేది ఏదో ఒకసారి వస్తాయి, టర్మ్కి ఒకసారి కడతా ఉంటాడు, ఫస్ట్ టర్ము, సెకండ్ టర్ము అలాగా, లేకపోతే యాన్యువల్ ఫీజెస్ కింద వస్తాయి, అంతేగాని ఎవ్రీ మంత్ రావు.
అలాగే ఎక్స్‌పెండిచర్ అనేది అవుట్‌ఫ్లో అనేది ఎవ్రీ మంత్ ఉంటుంది. సో, ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఇన్‌ఫ్లోకి, అవుట్‌ఫ్లోకి ఒక్కసారి డెఫిసిట్ అనేది అరైవ్ అవుతుంది. అంటే మనకి క్రెడిట్ అయ్యేంత వరకు, మనకి ఇన్‌ఫ్లో వచ్చేంత వరకు కూడా ఒక్కొక్కసారి డెఫిసిట్‌లో రన్ అవుతా ఉంటుంది. సో, ఈ గ్యాప్‌తో వాడికి ఎలాగా రన్ చేయడం కాబట్టి వాడు ఏం చేస్తాడంటే ఆ గ్యాప్‌కి వాడు ఒక లిమిట్ అనేది అడుగుతాడు. సో, ఆ రకంగా మనం ఏం చేస్తామంటే విల్ చూజ్ దిస్ క్యాష్ బడ్జెట్ మెథడ్. హాస్పిటల్స్ కూడా అంతే అండి. వాళ్ళకి పేషెంట్ దగ్గర నుంచి ఫీజెస్ రూపంలోనో, వాటర్ రూపంలో, కన్సల్టేషను, తర్వాత ఆపరేషన్ చార్జెస్ ఇవన్నీ వస్తా ఉంటాయి. వాళ్ళకి ఎక్స్‌పెండిచర్ ఏంటంటే ఈ స్టాఫ్‌కి సాలరీస్ వీటిలికి, వాటికి వీటన్నిటికి కూడా ఎక్స్‌పెండిచర్ అవుతా ఉంటుంది. ఇది కూడా మీకు అది మీకు ఇచ్చే వాడు 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 ఏం చేస్తాడంటే ఇది వాడు ఎవ్రీ మంత్ క్యాష్ రిసీట్స్ ఎంత, క్యాష్ పేమెంట్స్ ఎంత అనేది వాడు అసెస్ చేసుకొని బ్యాలెన్స్ షీట్ బేసిస్ మీద ఓకే. సర్ప్లసా, డెఫిసిటా అని చెప్పేసి టాబ్యులేషన్ చేసుకొని ఎక్కడైతే మీకు డెఫిసిట్స్ వస్తున్నాయో, ఎంత డెఫిసిట్ వస్తుందా అని చెప్పి చూసి, అందులో పీక్ డెఫిసిట్ ఎంత అనేది ఫైండ్ ఔట్ చేసి, అది డ్రాయింగ్ లిమిట్ కింద ఫిక్స్ చేసి, ఓకే. దే విల్ గివ్ దట్ వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్స్. సో, ఇప్పుడు జస్ట్ లైక్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్రెడిట్ కార్డ్ అండి. మన క్రెడిట్ కార్డ్ మనం ఉపయోగిస్తున్నాం కదా! ఆ క్రెడిట్ కార్డ్ కూడా మనకి ఏ రకంగా ఉపయోగిస్తాడో, మనకి ఏ రకంగా చెప్తాడు అది? సబ్ స్టాఫ్‌కి ఒక లిమిట్ ఇస్తాడు. ఆఫీసర్స్‌కి ఒక లిమిట్ ఇస్తాడు. క్లెరికల్‌కి ఒక లిమిట్ ఇస్తాడు. ఎగ్జిక్యూటివ్స్‌కి ఒక లిమిట్ ఇస్తాడు. ఎందుకు అందరికీ డిఫరెంట్ లిమిట్స్ ఇస్తున్నాడు అంటే, వాళ్ళ యొక్క క్యాష్ ఇన్‌ఫ్లో అనేది మారిపోతుంది. సబ్ స్టాఫ్‌కి వచ్చేది 15,000 అయితే, క్లర్క్‌కి వచ్చేది 30,000 అయితే గనుక, ఆఫీసర్‌కి వచ్చేది 50,000 అయితే, ఎగ్జిక్యూటివ్ వచ్చేది ₹1,00,000 వచ్చినప్పుడు బికాస్ ఇన్‌ఫ్లోస్ మారుతున్నప్పుడు, ఓకే. ఎక్స్‌పెండిచర్ ప్యాటర్న్స్ మారుతున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుంది మీకు? ఆ డెఫిసిట్ అనేది ఎలాగనేది వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు. ఫిక్స్ చేసుకొని వేరీ అవుతుంది. అదే ప్రకారం ఇక్కడ కూడా డిపెండింగ్ అపాన్ దట్ డెఫిసిట్ ఇట్ విల్ బి చేంజింగ్. అలాగే ఇది ఇంకెక్కడ ఉపయోగిస్తామంటే సీజనల్ బిజినెసెస్‌లో కూడా ఉపయోగిస్తాం. రైస్ మిల్స్ ఉన్నాయనుకోండి. ఓకే. ఇక్కడ సీజనల్ క్రాప్స్ వచ్చినప్పుడు ప్యాడీ కలెక్షన్స్ వాటికి పీక్ లెవెల్‌లో వాడికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే అక్కడ డెఫిసిట్ వస్తుంది. వాడికి ఇచ్చిన లిమిట్ సరిపోదు. అడ్ హాక్ లిమిట్స్. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనకి ఈ క్యాష్ బడ్జెట్ మెథడ్ ద్వారా అప్లై చేసి డెఫిసిట్స్ మనం ఫిలప్ చేస్తాం. అడ్వాంటేజెస్ అనేవి ఇవే. సీజనల్ ఇండస్ట్రీస్, కాంట్రాక్టర్స్, సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్టర్స్ వీళ్ళందరికీ కూడా అడ్వాంటేజెస్. దీనికి లిమిటేషన్స్ ఏంటంటే విల్ నాట్ రిఫ్లెక్ట్ ఎ చేంజ్ ఇన్ వేరియస్ కరెంట్ అసెట్స్ అండ్ ఇక్కడ ఉన్న కొన్ని డ్రాబ్యాక్ ఏంటంటే లిమిటేషన్స్‌లో ఇక్కడ ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో మాత్రం చూసుకుంటా ఉంటాం తప్పితే ఆ గ్యాప్ డెఫిసిట్ అనేది అరైవ్ అవుతాం. కానీ మనం దీంతో పాటు మనం చేయాల్సిందంటే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనాలిసిస్ కూడా చేస్తేనే గానీ యాక్చువల్‌గా ఈ డెఫిసిట్ అనేది డైవర్షన్ ఆఫ్ ద ఫండ్స్ వల్ల వస్తుందా? లేకపోతే యాక్చువల్ వితిన్ దట్ యూనిట్‌లో గానీ పర్టిక్యులర్ ఎంటిటీలో గానీ, కంపెనీ బిజినెస్‌లో గానీ వస్తుందా? అనేది మనం రెండో స్టేట్మెంట్‌తో స్టడీ చేసి మాత్రం చెప్పగలుగుతాం. So with this only we can go ahead of this cash budget method accuracy. So with this, I'll stop here. I think I could able to explain that working capital ante enti basic thing, and main thing is maximum permissible bank finance ante enti concept and it's all important. Next in the methods of this basic definitions of this gross working capital, నెట్ వర్కింగ్ క్యాపిటల్, వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ అంటే ఏంటి, ఓకే, అండ్ డబ్ల్యూసీ అంటే ఏంటి, అండ్ డబ్ల్యూసీ ప్లస్ బ్యాంక్ బారోయింగ్ కలిపి వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ అంటాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ దిస్ వర్కింగ్ క్యాపిటల్ అసెస్మెంట్లో ఓకే డిఫరెంట్ మెథడ్స్. టర్న్ ఓవర్ అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ ఈజ్ వాట్ ఈస్ దట్ ఎంపీబీ సెకండ్ మెథడ్ ఆఫ్ లెండింగ్, క్యాష్ బడ్జెట్ మెథడ్, ఓకే, ఇవన్నీ డిఫరెంట్ మెథడ్. ఇవన్నీ కూడా మనకి ఎందుకు ఆపరేటింగ్ సైకిల్ ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకంటే అది అదే మనకు బేస్ మనకి వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్స్ ఫిక్స్ చేసేటప్పుడు. సో దీస్ ఆర్ ఆల్ కనెక్టెడ్ టు దట్ వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్స్.